Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. ఇప్పుడు పీఆర్పీ అని మనం బాగా వింటూ ఉన్నాము. అవసరం ఉన్నా చెప్తున్నారు, అవసరం లేకపోయినా చెప్తున్నారు. దీన్ని మనం సెగ్రిగేట్ చేయడానికి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అమృతము అని మనం కథలో అంటే మహాభారతం, రామాయణంలో అమృతం అన్నీ వచ్చేస్తాయి, జీవం వచ్చేస్తుంది, మంచి బతుకొస్తాడు. లేకపోతే రియల్గా మనిషి ఏది అలాంటివి సృష్టించలేకపోతుంది. ఈ పిఆర్పి కూడా అట్లాంటిది. మన ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయడం అనేది మనిషి సాధించలేకపోతుంది. చాలామంది అంటే అన్ఫార్చునేట్గా మా వైట్ కోట్ ముసుగులో వాళ్ళు ఒక పౌడర్ని ₹1,50,000 ప్రమోట్ చేస్తున్నారు. వాటి చెప్పుకొచ్చింది ఏంటి? మీరు పిఆర్పీలు ₹1,00,000 ఖర్చు పెడుతున్నారు, మోకాళ్ళ మార్పిడికి 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇంకా అసలు ఇవన్నీ ఎందుకండి? మెడికల్ ప్రొఫెషన్ అందరం వదిలేసి ఆయన ఏజెంట్ల కింద మేము ఒక పౌడర్ అమ్ముకుంటూ కూర్చుంటాం. మోసం చేసి డబ్బులు సంపాదించడం అనేది అట్లీస్ట్ ఇన్ వైట్ కోట్ అనేది ఐ డోంట్ అగ్రీ. పీఆర్పీని యూజ్ చేసామంటే నెక్స్ట్ అయితే సూపర్ మ్యాన్ అయిపోతావు, పీటీ ఉషా లాగా పరిగెడతావు. ఎనీ డ్రగ్ విల్ హ్యావ్ ఇన్స్టెంట్ ఎఫెక్ట్. 3 నెలలు బాగానే ఉంటుంది. న్యాచురల్గా మన శరీరంలో జరిగే మార్పులు న్యాచురల్గా ఎవరికైనా అవుతుంది. 48% ఇండియాలో జరిగే సర్జరీస్ అన్ని అన్నెసరీస్. మా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ దాంట్లోనే హైయెస్ట్ ఉంటుంది అనుకుంటా. జస్ట్ గివ్ మీ అనే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఆ పీఆర్పీ అనేది ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాలి అంటారు. పిఆర్పి వర్క్స్ ఓన్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇంజురీస్. ఇప్పుడు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సర్జన్స్ వర్సెస్ పిఆర్పి డాక్టర్స్కి ఇది దీస్ ఆర్ బిగ్ స్టేట్మెంట్స్. అంతే అవుతుంది. ఇప్పుడు సర్జన్స్ వర్సెస్ పిఆర్పి డాక్టర్ అయిపోయింది. ఇడ్లీ దోశ నుంచి పిజ్జా బర్గర్కి వచ్చేసాం. బటన్ నొక్కితే ఒకటి ఇట్లా, ఇంకో బటన్ నొక్కితే ఇంకోటి ఇట్లా, ఈ 2 నొక్కితే నోట్లో తీసుకొచ్చి పెట్టాం. అంత సెన్సిటివ్ అయిపోయామా? ఇన్ కమింగ్ డేస్ ఇంకెలా చూస్తామా? యాక్టివిటీ ఉండేది. అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ లిమిటెడ్ ఫుడ్, ఏముంది ఫ్రెష్గా వండుకున్నామా తిన్నామా అయిపోయింది. నో ఇండివిజువల్ ఈజ్ సేఫ్ ఇన్ ఏ మెషిన్స్ హ్యాండ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఈరోజు సీక్రెట్స్ ఆఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ విత్ చాణక్యలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే ఆర్థోపెడిక్ సర్జరీస్ అనేది కూడా మనం వింటూ ఉంటాం కదా, నీ రీప్లేస్మెంట్ అని చెప్పేసి. అలాగే రీసెంట్ టైమ్స్లో ఎక్కువగా అవసరం లేకపోయినా కానీ మనకైతే పీఆర్పీ అనేది కూడా సజెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ పీఆర్పీ అనేది కూడా స్కామ్ అని కొంతమంది అంటారు, ఇంకొంతమంది అయితే అవసరం అని అంటారు. అసలు ఏంటి పీఆర్పీస్ గురించి, అలాగే ఆ నీ రీప్లేస్మెంట్స్ విషయంలో కానీ అండ్ మోకాళ్ళ విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఫుట్వేర్ వాడాలి అంటే ఇలాంటి బోల్డ్ అయిన విషయాలు అనేది కూడా మనతో షేర్ చేసుకోవడానికి, మనం నిజం చెప్పాలంటే ఈ హెల్త్ గురించి ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి మనతో పాటు కూడా డాక్టర్ కోటేశ్వర ప్రసాద్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన ఆర్థోపెడిక్ సర్జన్. ఆయనతో మాట్లాడదాం. బోల్డ్గా ఆన్సర్ చెప్పడానికి ఆయన రెడీగా ఉన్నారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా సో మిమ్మల్ని అయితే షూట్ చేయడానికి బోల్డ్ అయిన క్వశ్చన్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్. అవును. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నన్ను షూట్ చేయడానికి బోల్డ్ బయట కూడా ఉంటారు. యా, ఇన్ దిస్ పాజిటివ్ నోట్ విల్ స్టార్ట్ దిస్ ఇంటర్వ్యూ సార్. సార్, ఇప్పుడు పీఆర్పీ అని మనం బాగా వింటూ ఉన్నాము. అవును. అంటే దాని మీద కూడా ఒక మిక్స్డ్ అంటే ఒక రివ్యూస్ అనేది కూడా వస్తున్నాయి. అంటే చాలామంది కూడా అవసరం ఉన్నా చెప్తున్నారు, అవసరం లేకపోయినా చెప్తారు. అబ్సల్యూట్లీ. ఇన్ఫ్యాక్ట్ పేషెంట్స్ అనే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు డైలమోలో కూడా పడిపోతున్నారు. అంటే దానివల్ల వాళ్ళు నీ యొక్క అంటే వాళ్ళ యొక్క హెల్త్ను కూడా పాడు చేసుకుంటున్న సందర్భాలు కూడా వస్తున్నాయి. సో దీన్ని మనం సెగ్రిగేట్ చేయడానికి వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, ఏ సజెషన్ని మనం తీసుకోవాలి వద్దు అనే దాని గురించి యాజ్ ఎ డాక్టర్గా మీరేం చెప్తారు? రైట్, ఓకే. సో ఫస్ట్లీ అదే అమృతము అని మనం కథలో అంటే మహాభారతం, రామాయణాల్లో అమృతం, దేవుడు సృష్టించిన ఒక అమృతం. అది తాగితే మనిషికి అన్నీ వచ్చేస్తాయి, జీవం వచ్చేస్తుంది, మనిషి బతికేస్తాడు. లేకపోతే కొండపైన సంజీవిని ఆకు తీసుకొచ్చి ఆంజనేయ స్వామి అడిగితే అట్లా ఇవన్నీ కూడా మైథాలజీసే. ఓకే ఓకే. రియల్గా మనిషి ఏది అలాంటివి సృష్టించలేకపోయాడు. ఈ పిఆర్పి కూడా అట్లాంటిది. ఓకే, మేబీ సబ్స్టిట్యూట్ అంతేకాని పిఆర్పి అనేది ఎటువంటి కైండ్ ఆఫ్ యూనో రీజనరేషన్ ఒక 10-20% దాకా దాని ఎఫెక్ట్స్ చూపిస్తాయి, కానీ కంప్లీట్గా ఏది కూడా రివర్స్ చేయలేదు. మనిషి సాధించలేనిది ఒకటే, ఏది? ద పవర్ ఆఫ్ రీగ్రోయింగ్ బ్యాక్ ఇన్ టు లైఫ్. అంటే మన ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయడం అనేది మనిషి సాధించలేకపోతున్నాడు. అది సాధించినప్పుడు ఈ పిఆర్పీలు కాదు ఇంక ఏఆర్పీలు వచ్చినా ఐ విల్ 100% అగ్రీ విత్ దమ్.
యాజ్ అన్ ఆర్థోపెడిక్ సర్జన్ నా యూసేజ్ ఆన్ పిఆర్పీస్ చాలా తక్కువ. వెరీ ఫ్యూ కండిషన్స్లో, వెరీ ఫ్యూ, అది కూడా ఏంటంటే వేరియస్ రీజన్స్ వల్ల ఒక్కొక్కసారి పేషెంట్స్కి అనుకున్న సర్జరీస్ చేయలేకపోవచ్చు. సో అలాంటప్పుడు మనం ఒక ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ కింద అది ఇవ్వటం జరుగుతుంది. కానీ ఏ పిఆర్పీని కూడా ఒక ఏజ్ తర్వాత వచ్చినాయి, లేకపోతే కొన్ని టేర్స్ ఉంటాయి, ఇప్పుడు కొన్ని గ్రాస్ లిగమెంట్ టేర్స్ ఉంటాయి, వీటేటిని కూడా రివర్స్ చేసే పవర్ ఈ పిఆర్పీస్కి లేదు. ఒకటి వెరీ క్లియర్గా చెప్తున్నాను, చాలామంది అంటే అన్ఫార్చునేట్గా మా వైట్ కోట్ ముసుగులో ఈ దందాన్ని ఒక ముందుకు ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది నేను చెప్పలేకపోతున్నాను. ఓకే, ఏయో వేరియస్ రీజన్స్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ నేను ఐఎమ్ టాకింగ్ ప్రజల పక్షం గురించి చెప్తున్నాను. నేను యాజ్ నాకు నా ప్రొఫెషన్ నాకు ఎంత ఇంపార్టెంటో, నాకు దగ్గరికి వచ్చే పేషెంట్స్ కూడా వాళ్ళ వెల్బీయింగ్ నాకు అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళ మంచి గురించి నేను ఒక సెకండ్ అక్కడి నుంచి వైట్ కోట్లో నుంచి నేను పక్క సీట్లోకి వచ్చి చెప్తున్నాను దట్ ఈ పిఆర్పీస్ అనే మోసంలో ఎక్కువ మంది చాలా బారిన పడుతున్నారు. అది ట్రూ ఇండికేషన్ అనేది చాలా తక్కువ. ఓకే, వెరీ లెస్, 10%, 20% నేను ఇస్తాను. ఐఎమ్ నాట్ సెయింగ్, బట్ ఐ విల్ టెల్ దెమ్ దిస్ ఈజ్ ద యూజ్, దీనివల్ల ఇది ఇంతే ఉపయోగం ఉంటుంది, దీనివల్ల ఇంతే ఉంటుందని చెప్పి వాళ్ళకి ఈ పిఆర్పీ ఇంజెక్షన్స్ అనేవి సజెస్ట్ చేసి, అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా అది అసలు ఎంత ఎగ్జార్బెంట్ కాస్ట్లు అండి. నేను నిన్న ఒక టీవీలో చూశాను, ఒక యూట్యూబ్ ఛానల్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, వాళ్ళు ఒక పౌడర్ని 1,50,000 రూపాయలకి ప్రమోట్ చేస్తున్నారు. ఆ పౌడర్ వేసుకుంటే అంట అసలు మోకాళ్ళు కంప్లీట్గా సెట్ అయిపోతాయంట. ఎంత దారుణం అంటే, అది కూడా నాకు ఎవరో ఫార్వర్డ్ చేసింది, ఎవరు మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ మెంబరు, అది వాడదామని ట్రై చేస్తున్నాము, మీ సజెషన్ ఏంటి అని నాకు ఫార్వర్డ్ చేశారు. 25 minutes ఆఫ్ ఆ కమర్షియల్ వీడియో చూసిన తర్వాత నాకు అసలు నవ్వాలా ఏడవాలా నేను కామెంట్ పెట్టాను. కామెంట్ పెడితే ఆఫ్ కోర్స్ ఆ కామెంట్ని వాళ్ళు హైలైట్ చేయలేదు, లేకపోతే డిలీట్ చేశారేమో. వాటి చెప్పుకొచ్చింది ఏంటి, మీరు పిఆర్పీలకి 1,50,000 ఖర్చు పెడుతున్నారు, మోకాళ్ళ మార్పిడికి 5 లక్షలు ఖర్చు పెడుతున్నారు, కానీ నేను ఇచ్చే పౌడర్ 1,00,000 రూపాయలే. 1,00,000 రూపాయలు అంట. వాటికంటే 1,00,000 రూపాయలకి ఒక పౌడర్ పెడితే వీళ్ళ ఇంకా అసలు వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి, ఏ నాసాలోనో లేకపోతే మ్యూజియం ఆఫ్ అన్యూజువల్ హ్యూమన్ బీయింగ్స్లో తీసుకెళ్ళి పెట్టి ఐన్స్టీన్ బ్రెయిన్ లాగా ఆయన బ్రెయిన్ తీసి ఇంకొక చోట పెట్టి స్టడీ చేయాలి. బిలీవ్ మీ, ఎందుకంటే ఆయనకు అనుకున్న పౌడర్తో ఒక మనిషి నీజ్ సెట్ అయిపోతే ఇంకా అసలు ఇవన్నీ ఎందుకండి, మెడికల్ ప్రొఫెషన్ అందరం వదిలేసి ఆయన ఏజెంట్ల కింద మేము ఒక పౌడర్ అమ్ముకుంటూ కూర్చుంటాం, ఇజంట్ ఇట్? సో దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ సైన్స్. 100 years బ్యాక్ హాస్పిటల్స్ లేవు, సర్జరీలు లేవు, 100 years బ్యాక్ ఇట్లా ఎనస్థీషియాలు లేవు, ఏమీ లేవు. 1900sకి యాక్సెస్ టు హెల్త్ కేర్ వాజ్ వెరీ లిమిటెడ్. దానికి ముందు ఇంకా లిమిటెడ్. యుద్ధాలు జరిగినాయి, వాళ్ళకి కాళ్ళు ఎరిగినాయి, వాళ్ళకి అప్పుడు మరి ఎట్లా ట్రీట్మెంట్స్ ఇచ్చారు, ఆయుర్వేదం అని ఉండేది, హోమియోపతి అని ఉండేది, ఇవన్నీ ట్రెడిషనల్ మెడిసిన్స్ వాడి ఉండేవి. కానీ సైన్స్ ఇవాల్వ్ అయిన తర్వాత మనం నో టీవీ, నో రేడియో, నో మొబైల్ ఫోన్ నుంచి ఈరోజు స్మార్ట్ ఫోన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్, ఇంత అడ్వాన్స్మెంట్ వచ్చేసిన తర్వాత ఇవన్నీ కూడా విత్ టైం మనం ప్రూవ్ చేసుకోగలిగాం. ఒకప్పుడు మనిషి చంద్రుడి పైకి అసలు ఎందుకు మనిషి భూమి ఫ్లాట్ అని నమ్మేవాడు. అవును, అది ప్రూవ్ అవును అనమాట. అలా రౌండ్గా ఉన్న వాళ్ళని చంపేశారు అప్పట్లో ఉన్న రాజులు. అంటే బిలీఫ్ అనేది విత్ టైం ప్రూఫ్ అయ్యే కొంది బిలీఫ్ రియాలిటీకి వచ్చినప్పుడు అది డెఫినెట్లీ కరెక్ట్ అవుతుంది. కానీ ఈ ముసుగులో ఈ ఇగ్నోరెన్స్ ముసుగులో నిజానికి ఆ పౌడర్ అమ్మే వాళ్ళ సైటు ఒక 10 లక్షల మంది చూశారండి. అందులో పౌడర్ గురించి ఒక 10,000 మంది కొనుక్కున్నా, 10,000 మంది కొనుక్కున్నా వాడు 100 కోట్లు సంపాదించుకున్నాడు. 100 కోట్లు ఏంటి, 1000 కోట్లు. సో సరే, డబ్బు సంపాదించుకోవటం సెకండరీ అండి. ఎట్లయినా ఇప్పుడు మనుషులు నమ్మేటప్పుడు మన దేశంలో లార్జ్లీ ఎమోషనల్ బేస్డ్ బాబా సంపాదిస్తున్నారు, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ సంపాదిస్తున్నారు, లేకపోతే ఇవన్నీ కరెక్టే. కానీ మోసం చేసి డబ్బులు సంపాదించడం అనేది అట్లీస్ట్ ఇన్ ద వైట్ కోట్ అనేది ఐ డోంట్ అగ్రీ. ఓకే, నేను రాడికల్గా ఎందుకు చెప్తున్నాను అంటే 1,00,000 రూపాయలు పెట్టి ఒక పౌడర్ కొని చేస్తే, అంటే ఐఎమ్ నాట్ అబౌట్ ద పౌడర్ పార్ట్, అలా ఎంతోమంది అదే మా వాళ్ళు ఇప్పుడు పిఆర్పీలు అని లేకపోతే ఇంకోటేవో అని పిఆర్పీలు కొంత మటుకు పనిచేస్తాయి, బట్ దే ఆర్ నాట్ ఫుల్లీ గోయింగ్ టు రివర్స్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఏజింగ్. 70 నుంచి ఎవరైనా 50 yearsకి తీసుకురాగలని ఒక ఛాలెంజ్ చేయమని చెప్పండి. అలాగే కొన్ని 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 సందర్భాల్లో మాత్రమే పిఆర్పీస్ పనిచేస్తాయి. అండ్ దే ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్. వేలు లక్షలు ఖర్చు పెట్టకూడదు. నేను ప్రైస్ చెప్పమంటే ప్రైస్ కూడా చెప్తాను. నేను
యా ప్లీజ్ సార్ చెప్పండి. పిఆర్పీలు అనేవి నిజంగా మీ ఓన్ బ్లడ్ నుంచి తీసే రక్త కణాలు. ఓకే, వన్స్ ఓన్ బ్లడ్. ఆ కణాలు బయటికి తీసి ప్రాసెస్ చేయడానికి 2 కాళ్ళకి మేము ఛార్జ్ చేసేది మేబీ 8,000 to 10,000 రూపీస్ హాస్పిటల్ సెటప్. అదే బయట చేస్తే ఇంకా తక్కువ అయిపోతుంది. హాస్పిటల్కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, వాటికి ఒక కోడ్ ఉంటుంది, ఇవన్నీ జనరేట్ చేస్తాం కాబట్టి ఇవన్నీ చేస్తే ఒక 10,000 కూడా అవ్వవు. దానికి ఒక ఇస్కో ఇంజెక్షన్ అని యాడ్ చేస్తాం అప్పుడన్నా, జెల్ అలాంటిది, అవి ఒక 3,000-4,000 రూపీస్. కానీ ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే, అంటే ఈ డాక్టర్స్, ఐఎమ్ నాట్ అందరినీ అనట్లేదు, జస్ట్ ఈ పిఆర్పి విషయానికి వచ్చేటప్పుడు అసలు పిఆర్పి నువ్వు యూజ్ చేసావంటే అసలు ఇట్లా ఉన్నాడు, నెక్స్ట్ అయితే సూపర్ మ్యాన్ అయిపోతావు, పీటీ ఉషా లాగా పరిగెడతావు అని చెప్పేసి కైండ్ ఆఫ్ ఎగ్జాచురేషన్. కొంతమంది సెలబ్రిటీస్ కూడా వెళ్ళిపోయి మేము ఇలా అయిపోయాం అలా అయిపోయాం అనేసరికి ఆబ్వియస్లీ అండి ఎనీ డ్రగ్ విల్ హ్యావ్ ఇన్స్టెంట్ ఎఫెక్ట్. ఈ పిఆర్పిలో వీళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తాము అంటే వీ యూజ్ సమ్ కైండ్ ఆఫ్ స్టెరాయిడ్. ఓకే, సో అది వాడినప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ వస్తుంది. ఒక 6 నెలలు బాగానే ఉంటుంది, 3 నెలలు బాగానే ఉంటుంది. బట్ జరిగిన ప్రాబ్లం ఆర్ జరిగే ప్రాబ్లమ్ని కాలగమనంలో జరిగే ఈ మార్పులు అయితే శరీరంలో ఉంటే దాన్ని రివర్స్ చేయలేవు ఏది కూడా. సో అది మళ్ళీ ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు ఆ మధ్య మన అందరం వ్యాక్సిన్ తీసుకున్నాం, కోవిడ్ వ్యాక్సిన్. ఒక వ్యాక్సిన్ తీసుకుంటానికే అందరికీ కింద నుంచి పైకి, తర్వాత దానికి 2, దానికి మళ్ళీ బూస్టర్. ఇన్ని తీసుకున్నా కానీ అందరి ఆరోగ్యాలు ఎవరికి అనేది ఆ సేఫ్టీ అనేది రాలేదు కోవిడ్. ఫైనల్గా యుఎస్ వాళ్ళు ఒక పేపర్ పబ్లిష్ చేస్తే ఈ వ్యాక్సిన్స్ అన్నీ మొత్తం బూటకం, ఏ వ్యాక్సిన్ పని చేయలేదు. ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే కొన్ని కోట్లు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు డబ్బు తీసుకున్నారో గవర్నమెంట్స్ దగ్గర, బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అని చెప్పి బయటపడింది. వాడు ఒప్పుకున్నాడు, నేను చాలా తప్పు చేసేసాము, అండర్ ట్రయల్స్లో ఉండగానే మేము ఇది చేసామని. ఆ ఫైజర్ కంపెనీ వాళ్ళు ఆ వ్యాక్సిన్ మన భారతదేశానికి ఇవ్వాలంటే వాళ్ళు అడిగిన కోరికలు ఏంటో తెలుసా, మన ఆర్మీ బేసెస్ని వాళ్ళు సెక్యూరిటీగా తీసుకుంటామని అడిగారండి. అలా ఎన్ని కంట్రీస్లో ఉన్న ఆర్మీ బేసెస్ అంటే వాడు అంత మోనోపలి మేము కంట్రోల్ చేస్తామన్నట్టు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒకటండి, మనం అందరం హ్యూమన్స్ అందరం కూడా గినీ పిగ్స్. ప్రపంచంలో ఎవడు ఏం చేయాలన్నా మనపైన ఎక్స్పెరిమెంట్. అమెరికా వాడు ఒక బాంబు తయారు చేస్తే మనమే ఎక్స్పెరిమెంట్, ఇంకో దేశం పైన ఎటువంటి ప్రజలు పోవటమే కదా. సో ఏది కొత్తది వచ్చినా మందులు కూడా అంతే. ఏదో ఎఫ్డిఏ అంటే ఫెడరల్ డ్రగ్ కంట్రోల్ ఏదో ఉంటుంది అమెరికన్ వాడిది, వాడు అప్రూవ్ చేస్తేనే మనం ఇండియాలో మనం తయారు చేసిన మందు కూడా అప్రూవ్డ్, లేకపోతే ఇవ్వడానికి లేదు. ఇలా వాళ్ళు అలా అన్ని లైసెన్స్లు పెట్టుకొని కంప్లీట్గా ఏంటి అని అంటే జనాల్ని డైవర్ట్ చేయడం తప్పితే ఏం లేదు. సో ఏ మెడిసిన్ అయినా ఇన్ ద ఎండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక బేస్ లైన్ చెప్తాను. ఎవరైనా న్యాచురల్గా మన శరీరంలో జరిగే మార్పులు న్యాచురల్గా ఎవరికైనా అవుతాయి. ఓకే, కాకపోతే ఒక సర్జన్గా సర్జికల్గా ఒక XYZ రిజల్ట్ ఇవ్వగలను, అది ప్రాబ్లం నిజంగా ఆ ప్రాబ్లం ఉండి. సో ఎప్పుడు కూడా సర్జరీ అనేది పేషెంట్కి సంబంధించిన ఇండివిజువల్ ప్రైవేట్ డెసిషన్. అది పేషెంట్ తనంతట తను వచ్చి నీకు చాలా బాధపడుతున్నాను, దానికి తగ్గట్టు క్లినికల్ ఎవిడెన్స్ ఉండాలి. క్లినికల్ ఎవిడెన్స్, పెయిన్ ఒకటే రీజన్ కాకూడదు. క్లినికల్ ఎవిడెన్స్తో డాక్టర్ అనేవాడు కరెక్ట్ సజెషన్. ఇప్పుడు ఈరోజు ఒక IMA వాళ్ళు ఒక డేటా పబ్లిష్ చేశారు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఏంటో తెలుసా, 48% ఇండియాలో జరిగే సర్జరీస్ అన్ని అన్నెసరీ సర్జరీస్ అని. 48%, 48%. అలార్మింగ్. మా డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ దాంట్లోనే హైయెస్ట్ ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు పిఆర్పీలని కాదు, సర్జరీస్ కూడా, సర్జరీస్. ఏదో ఒక ఇంజురీ అవుతుంది, దీనికి అవసరం ఉండదు, అది ఒక 4 రోజులు వదిలేస్తే హీల్ అవుతుంది అనుకోండి. అయ్యో లేదు, ఇప్పుడు ఈ సర్జరీ చేయకపోతే మీకు ప్రాబ్లం అయిపోతుంది, చేసేయాలి అని చెప్పి చేయటం. 48%. ఐఎమ్ నాట్ డినైయింగ్ దిస్. యూ గో ఆన్ టు వెబ్సైట్ అండ్ చెక్. IMA హ్యాస్ పబ్లిష్డ్ ఇట్. ఓకే, సో అంటే ఇంకా అది లార్జర్ ప్రాబ్లం అండి. మనం ఇప్పుడు ఎక్కడి నుంచి మార్పు తీసుకురావాలనేది సెకండరీ. కాకపోతే ఏంటంటే ప్రజలు కొంత అవేర్నెస్. ఇప్పుడు గుడ్ థింగ్ ఏంటంటే జనరల్గా రెప్యూటెడ్ డాక్టర్స్ కానీ రెప్యూటెడ్ ఇది జనరల్గా చేయరు ఇలాంటివన్నీ, ఎందుకంటే అంత అవసరం లేదు. ఆ జమానా పోయింది. ఏదో అనవసరంగా మనం హాస్పిటల్లో పెట్టేసి, అనవసరంగా మనం ICUలో పెట్టేసి, అనవసరంగా 1-2 ఇన్సిడెంట్స్ వాళ్ళకి కొన్ని ప్రజలకు తెలియని కొన్ని ఇన్సిడెంట్స్ కూడా ఉంటాయి, అవి వైస్ వర్సా ఇష్యూస్. బట్ అదర్వైజ్ 90% జరగవు. కానీ ఇది రియాలిటీ. జస్ట్ గివ్ మీ అనే క్లియర్ ఇన్స్ట్రక్షన్ సార్. ఏంటంటే ఆ పిఆర్పి అనేది ఎవరు చేయించుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో వెళ్ళాలి అంటారు? పిఆర్పి వర్క్స్ ఓన్లీ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇంజురీస్. గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఇంజురీస్ అంటే ఒక్కొక్కసారి స్పోర్ట్స్ ఇంజురీస్ కూడా జరుగుతాయి. ఈ ACL అనే మోకాళ్ళు లిగమెంట్ ఉంది, లేకపోతే షోల్డర్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి. వీటికి 1-2 ఏదో మైన్యూట్ ఒక 10% ఇంజురీస్కి
కొంత మటుకు పిఆర్పి ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మోకాళ్ళ అరుగుదల ఇప్పుడు మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే సర్జన్స్ వర్సెస్ పిఆర్పి డాక్టర్స్కి ఇది దీస్ ఆర్ బిగ్ స్టేట్మెంట్స్. అంతే అవుతుంది. ఇప్పుడు సర్జన్స్ వర్సెస్ పిఆర్పి డాక్టర్ అయిపోయింది కదా. సో సర్జన్స్కి ఏమో పిఆర్పి డాక్టర్స్ నచ్చరు. పిఆర్పి డాక్టర్స్ బ్లేమ్ చేయడానికి చూడు వీళ్ళు అన్నెసరిగా సర్జరీ చేస్తున్నారు, మేము ఇచ్చేస్తాం ఇంజెక్షన్లు, మీకు సర్జరీ అవసరం లేదు. ఇదే కదా స్టేట్మెంట్. ఈ ఇంజెక్షన్ తీసుకుంటే మీకు సర్జరీ అనేది అవసరం లేదు. ఇదే అడ్వర్టైజ్మెంట్. బట్ దట్ ఈస్ నాట్ ద ట్రూత్. మోకాళ్ళ డీజనరేషన్ అనేది ఎస్పెషల్లీ 55 నుంచి 60 ఏళ్ల తర్వాత వయసులో స్టార్ట్ అవుతుంది. ఈ దాంట్లో 4 గ్రేడ్స్ ఉంటాయి, 1, 2, 3, 4. ఓకే, ఎక్కువ 1, 2 మటుకు ఈ ఇంజెక్షన్స్ కొంత మటుకు ఉపశమనం ఇస్తాయి, 10-20%. కానీ ఆ ప్రాబ్లమ్ని రివర్స్ చేయవు ఏది కూడా. ఓకే, ఈ డీజనరేషన్ ఏదైతే ఉందో రీజనరేషన్ అనేది వెరీ వెరీ అంటే ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. ఒక జస్ట్ పిఆర్పితో రీజనరేట్ చేసుకోగలిగితే ఇంకా మొత్తం వరల్డ్ స్విచ్ ఓవర్ అయిపోతుంది కదండి. ఇప్పుడు మనం అనుకుందాం, మన దేశంలో మన సిటీలో అనుకుందాం, ఇండియా ఉంది, ఇండియా తర్వాత వరల్డ్ ఉంది, ఏషియా ఉంది, ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మరి ఈ లెక్కన మనం ఏ యూట్యూబో ఏ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఇంకా అదే ఉండాలి కదా. ఏ డాక్టర్ అయినా పిఆర్పి పిఆర్పి పిఆర్పి, ఇంకేం ఉండకూడదు కదా. బట్ ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్? నో, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. కాబట్టి గ్రేడ్ 1 గ్రేడ్ 2 దాకా ఓకే, ఆల్టర్నేటింగ్ దానికి కొంత రోజులు దానికి. లేకపోతే కొంతమందికి లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లైక్ హార్ట్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇంకేయో ఉంటాయి, ఇంకేయో క్యాన్సర్లు ఉంటాయి, లేకపోతే షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ ఇంకేయో ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి సర్జరీ చేయలేం. ఓకే, వాడికి ఎనస్థీషియా ఇచ్చి అక్కడే పోతాడు టేబుల్ అనుకోండి. అలాంటి వాళ్ళకి ఏదో ఒక కొంత టైం ప్రొలాంగ్ చేయటం కోసం ఈ పిఆర్పి అనేది జస్ట్ ఏ మినిమల్ ఎఫెక్ట్. దే విల్ నెవర్ ఎవర్ రివర్స్ ద ప్రాబ్లం. అంటే మన ఫోన్లో మనం రీఛార్జ్ చేసుకున్నట్టే అంతే కదా సార్. నీ రీప్లేస్మెంట్ కానీ, సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. వీటికి ఎప్పుడు మనం వెళ్ళాలి యూజువల్గా? వాట్స్ ద సైన్స్ ఆఫ్ దట్? మోకాళ్ళ మార్పిడి అనేది గ్రేడ్ 3-4 ఆర్థరైటిస్, గ్రేడ్ 3-4 ఆర్థరైటిస్. ఇంకొక నిజం కూడా చెప్తాను, గ్రేడ్ 4 ఆర్థరైటిస్లో ఉండే కొంతమంది మనకి పల్లెటూరుల నుంచి వ్యవసాయం చేసే వ్యవసాయదారులు వస్తారు. ఇట్లా వస్తారు, నేను అనుకుంటున్నాను రాగానే ఫస్ట్ నాకు మోకాళ్ళు నొప్పి చెప్తాడు, వీళ్ళు మోకాళ్ళు రీప్లేస్మెంట్ అవసరం ఏమోలే అనుకొని మనం కొంత ఎక్సైట్ అవుతాం అనుకోండి. వచ్చి కూర్చోగానే ఏంటండి పెద్ద ఆయన ఏమైందని అంటే, డాక్టర్ గారు నాకు సరిగ్గా మెడ నొప్పులు వస్తున్నాయండి, ఇక్కడ భుజాల నొప్పులు వస్తున్నాయి అంటాడు. మోకాళ్ళ నొప్పులు లేవన్నా? మోకాళ్ళ నొప్పులు ఏం లేవు అంటాడు. ఓకే, నిజానికి మోకాలు ఇక్కడ ఉంటుంది, ఇంకోటి ఇక్కడ ఉంటుంది, నొప్పి అనేది ఉండదు. సో అగైన్ ఇంటర్ డిపెండెంట్. సో ప్రతి అరిగిన మోకాలు అరిగిన ప్రతివాడికి నొప్పి ఉంటుందని కాదు, లేకపోతే అరగకపోయినా నొప్పి రాకూడదనేం లేదు. ఓకే, సో సమ్ టైమ్స్ యంగ్ పీపుల్ 40 to 45 ఇయర్స్కి సివియర్ ఆర్థరైటిస్ అంటే అసలు వాళ్ళు నడవలేని స్టేట్లో ఉంటారు. సో ఇట్స్ ఆల్వేస్ కాంబినేషన్ ఆఫ్ క్లినికల్ ఫైండింగ్స్, ఏజింగ్. 40 ఏళ్ళకి రీప్లేస్ చేయటం అనేది చేయకూడదు నిజానికి. ఎందుకంటే ఈ నీ రీప్లేస్మెంట్స్కి ఒక షెల్ఫ్ లైఫ్ ఉంది. అవి యూజువల్గా 15 నుంచి 20 సంవత్సరాలు, మేబీ ఇంకొక 5 years. చాలామంది చెప్తారు ఈ మధ్య గోల్డ్ వచ్చింది, ప్లాటినం వచ్చింది, అవన్నీ వేసేస్తే మీకు 50 సంవత్సరాలు ఉంటుంది అని. 80 నుంచి 50 సంవత్సరాలు బతకాలి, 130 సంవత్సరాలు బతకాలి వాళ్ళు. ఎవరు చూశారు, ఎవరు వీళ్ళని ఫాలోఅప్ చేస్తారు? ఇవన్నీ కాదు. ఏదైనా ఏ ఇంప్లాంట్ అయినా మనం కూర్చునేది మన బాడీలో బోన్ పైన. ఆ బోన్ క్వాలిటీ బాగున్నంత మటుకు ఈ ఇంప్లాంట్స్ బాగానే ఉంటాయి. అది కూడా చేసిన సర్జరీ పట్టి కూడా ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా ఈ నీ రీప్లేస్మెంట్స్ ఏజ్ని బట్టి, తర్వాత జరిగిన డ్యామేజ్ని బట్టి మనం డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. ఓకే, ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఏదో ఎక్స్రే బాగాలేదు లేకపోతే ఎంఆర్ఐ బాగాలేదు కాబట్టి మనం చేసేద్దాం అంటే, పేషెంట్కి బాధే లేదన్నప్పుడు ఎవరికి చేయాలి మనం ఆ సర్జరీ? సో ఈ ఆర్థరైటిస్ విషయానికి వచ్చేటప్పుడు యంగ్ పీపుల్లో మనం ఎక్కువ చూస్తున్నాము, అది కూడా సాఫ్ట్వేర్ పీపుల్ కానీ ఎక్కువగా, అంటే ఎక్కువ కూర్చోవడం వల్లే వాళ్ళకు ఈ ప్రాబ్లం అనేది కూడా వస్తూ ఉంటుందట. అవును, మనం అంతా హార్డ్వేర్ చేసుకునే మనుషులు అండి, మనం సడన్గా సాఫ్ట్వేర్లోకి వచ్చాము. ఓకే, హార్డ్వేర్ చేసేవాడు సాఫ్ట్వేర్లోకి వస్తే ఏమవుతుంది? ఇదే అవుతుంది. యంగ్ పీపుల్ కష్టపడాల్సిన ఇది వెల్దీ కంట్రీస్ చాలా స్మార్ట్గా కంట్రీస్ ఎదగకుండా చేయటానికి ఇవన్నీ సర్టెన్ ప్లాన్స్ అని నేను అనుకుంటాను. ఇండియా అనేది ఒక లార్జ్లీ వ్యవసాయము, హస్తకళలు, లేకపోతే చేతి వృత్తులు ఎంతో. మనం ఇది ఐటీ లేకముందు కూడా 1984-88 ముందు మనకి ఏం లేదు కదా ఐటీ. 86 to 86 అనుకుంటా, ఐ థింక్ ఫస్ట్ 86 to 88. ఆ తర్వాత ఇంటర్నెట్ అనేది రావటము, ఇవన్నీ అవటం అప్పటి నుంచేగా. 86-80 దగ్గర మనం అంటే గ్రోత్ చెందలేదా? మనకి వృత్తులు లేవా?
అన్నీ ఉన్నాయి, అన్నీ చేసుకున్నాం. కానీ ఈరోజు మనం జస్ట్ సర్వీస్ ప్రొవైడర్స్ అయిపోయాం మనం. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వలేదు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మనకి పవర్ ఆఫ్ కంట్రోలింగ్ ద మనీ ఉంటుంది. వెన్ యూఆర్ ఏ సర్వీస్ ప్రొవైడర్, మన ఇంట్లో పనిచేసేవాడు ఉంటాడండి, వాడు ఆల్వేస్ ఎట్ ద మెర్సీ ఆఫ్ యువర్ యువర్ కైండ్నెస్ ఓన్లీ. ఏదో రోజు నువ్వు బాగా పని చేయట్లేదు వెళ్ళిపోండి, వాడు ఏం చేసుకోకుండా ఏం చేయలేడు కదా. సో ఇట్స్ ఎ సర్వీస్ ప్రొవైడింగ్ లైన్. ఎవడికో మనం నమస్కారం పెట్టుకుంటూ అరే బాబు ఇచ్చేస్తాం అది చేస్తామని ఏదో మనం ఇస్తున్నాం సర్వీసెస్. కానీ వాడు ఎప్పుడైతే ప్లగ్ కట్ చేశాడో మొత్తం టపామని ఒక 10,000 జాబ్స్ పోతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికా ఈజ్ ట్రైంగ్ టు టేక్ రివెంజ్ ఆన్ ఇండియన్ పీపుల్. వాడు ఏం చేస్తున్నాడు, మొత్తం అసలు ఇండియన్స్ అనేవాళ్ళు తీసేయండి, ఉండకూడదు అన్నాడు అనుకోండి, ఎన్ని వేల మంది లైఫ్స్ ఏమైపోతాయి. ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళు నెక్స్ట్? సో యూ హ్యావ్ టు కమ్. కాబట్టి ఎప్పుడైతే ఈ జాబ్ షిఫ్టింగ్ అనేది అయిందో, ప్రొఫెషనల్ షిఫ్ట్, మనం న్యాచురల్గా వెరీ ట్రాపికల్ కంట్రీ, ఎండ పుష్కలంగా ఉంటుంది, 4 సీజన్స్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్, వర్షాకాలం, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఇన్ని సీజన్స్, లార్జ్లీ మనం అంటే డెల్టా, మనం మొత్తం కూడా ఏంటంటే మనం పక్కన హిమాలయాస్, కిందకు వచ్చేసరికి సముద్రం, శుభ్రంగా వర్షాలు పైన పడతాయి, అక్కడ పడితే నదులన్నీ నిండి పారుకుంటా అన్ని రాష్ట్రాల నుంచి పోయి సముద్రంలోకి వస్తాయి. వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ జియోగ్రఫికల్ లొకేషన్ వేర్ పంటలు పండుతాయి, అన్ని రకాల కూరగాయలు పండుతాయి, అన్ని రకాల ఫ్రూట్స్ పండుతాయి. యూకేలో కానీ, నేను యూకేలో ఉన్నానండి, ఒక్క ఫ్రూట్ పండదు, ఒక లీఫ్ పండదు, ఏమి పండవు. కోల్డ్ వెదర్ -5 degreesలో ఏం పండుతుంది? ఓకే, మొత్తం ఫ్రోజన్ ఉంటాం, ఓన్లీ బెర్రీస్ తప్ప. అది కూడా ఒక సీజన్లో ఓపెన్ అవుతాయి. ఒక కరివేపాకు రెమ్మ 2 pounds కొనుక్కునేవాళ్ళం. అది కూడా వాట్సాప్లో మెసేజ్ వచ్చేది, కరివేపాకు వచ్చింది. వాళ్ళకి ఏం పండదు, బిలీవ్ మీ. ఒక బనానా పండదు, ఒక ఫ్రూట్ పండదు, ఏమీ పండవు. అన్నీ మన దగ్గర నుంచి ఆర్ ఏదో కంట్రీ అవుట్ సోర్స్ చేస్తుంది. అలాంటిది మనకి ట్రాపికల్ కంట్రీ, అన్నీ పండుతాయి, అన్నీ ఉండి మనం ఏం చేస్తున్నామంటే మన ప్రొఫెషన్ అనేది అక్కడి నుంచి ఇంకో చోటకి స్విచ్ ఓవర్ అయిపోయి అవుట్డోర్లో నుంచి సడన్గా ఇండోర్ వెళ్ళిపోయాం. ఇండోర్ వెళ్ళిపోయేసరికి సెడెంటరీ లైఫ్ స్టైల్, దానితో ఈ వర్క్ ఫ్రమ్ హోమ్స్ అని, ఎక్కడ పని చేస్తున్నారా అంటే ఇంట్లో పని చేస్తున్నాం, ఇంట్లో ఎక్కడ కూర్చున్నావు అంటే సోఫాలు అంటారు, ఇంకోళ్ళు ఎక్కడంటే బెడ్రూమ్లో అండి, ఇంకోళ్ళు ఎక్కడంటే కిచెన్లో. యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, కిచెన్లో పనులు చేయటం, ఏది సాఫ్ట్వేర్ మధ్యలో కుకింగ్ చేసుకోవడం. ఇంకొకళ్ళు లేకపోతే బెడ్లో కూర్చొని పనులు చేయటం, రీల్స్ చేయటం. సో దట్స్ నాట్ ద ప్లేస్ టు వర్క్, రైట్? వర్క్కి ప్రతిదానికి ఒక స్థానము, ఒక ఇది ఉన్నది కదా. ఒక కంప్యూటర్ ఆపరేట్ చేయాలని ఒక టేబుల్ కావాలి, ఒక సీట్ కావాలి. ఇలా కరెక్ట్ పాస్చర్లో కూర్చొని కరెక్ట్గా ఆపరేట్ చేస్తే ఈ సర్టెన్ ప్రాబ్లమ్స్, సర్టెన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. దీనికి తోడు ఏంటి, లైఫ్ స్టైల్. ఇడ్లీ దోశ నుంచి పిజ్జా బర్గర్కి వచ్చేస్తాం. ఓకే, ఇడ్లీ ఈజ్ రిప్లేస్డ్ బై బర్గర్, దోశ ఈజ్ రిప్లేస్డ్ బై పిజ్జా. ఓకే, సో ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్. ఇవన్నీ ఏంటి, ఏమి గ్రో చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, అన్నీ ఫ్రీజ్ చేసుకొని, ఆ ఫ్రీజ్ చేసుకున్న దాంట్లో వీళ్ళు మళ్ళీ అన్ని ఓపెన్ చేసుకొని దాన్ని ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకొని కుక్ చేసుకొని తింటారు. అంటే ఏంటి ఆ ఫ్రోజన్ ఫుడ్స్ నాట్ గుడ్ అట్ ఆల్? అబ్సల్యూట్లీ నాట్. ఫ్రోజన్ ఫుడ్స్లో ఒక్క మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేయమండి, ఎంత బ్యాక్టీరియా ఉంటుందో, ఎన్ని గ్రో అవుతాయి దాంట్లో. సో వీఆర్ జస్ట్ ఈటింగ్ పాయిజన్. మన న్యాచురల్ ఫుడ్స్ నుంచి స్విచ్ ఓవర్ అయిపోయి, సో బాడీ మనం ఎక్కడ పుట్టామో అది మనం ఆ ప్లేస్ మనది, ఆ మట్టి మనది, ఆ నీరు మనది, ఆ గాలి మనది. అర్థమైందా? ఇప్పుడు మనం సౌత్ ఇండియాలో పుట్టామండి, జనరేషన్స్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ సౌత్ ఇండియాలో, ఈ సౌత్ ఇండియన్ వెదర్కి, ఈ సౌత్ ఇండియన్ మట్టిలో నుంచి వచ్చిన వెజిటబుల్కి, ఫ్రూట్స్కి మన బాడీ ట్యూన్ అయి ఉంది. దిస్ ఈస్ ద పేరింగ్. ఓకే, బ్లూటూత్ పేరింగ్ లాగా మనం వీఆర్ పేర్ టు ది సాయిల్. సడన్గా మిమ్మల్ని తీసుకెళ్ళి ఏ ఎస్కిమోస్ లాగా ఏ ఐస్లాండ్లోనో ఏ నార్వేలోనో పడేసి అక్కడ బతకండి అంటే బతకొచ్చు, హ్యూమన్స్ విల్ సర్వైవ్. బట్ ఏంటంటే యూ డోంట్ బిలాంగ్ దేర్, నేదర్ యువర్ ఒక ఫారెన్ బాడీనే అవుతుంది, యువర్ ఏ ఫారెన్ బాడీ, ఏలియన్. అందుకే కదా ఇప్పుడు నేను ఆఫ్రికా వెళ్తున్నాను నెక్స్ట్ మంత్. వీఆర్ కాల్డ్ యాజ్ ఏలియన్ రిజిస్ట్రేషన్స్. ఐ విల్ షో ఇట్ టు యూ. నేను వెళ్తానికి ఏలియన్ రిజిస్ట్రేషన్కి $1000 కట్టాలి అక్కడ. ఏలియన్స్ అంటే ఎవరు కాదు, బట్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కాబట్టి వీఆర్ కాల్డ్ యాజ్ ఏలియన్స్. సో ఇట్స్ లైక్ దాట్. సో వీఆర్ ఏలియన్స్. అండ్ అట్లాగే మనకున్న సిచ్యువేషన్, మనకున్న జియోగ్రఫీలో ఏం పండుతుందో అది ఫ్రెష్గా తినటం, హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటాం. ఏముందంటే ఒకప్పుడు ప్రతిదానికి నడిచేవాళ్ళం, ప్రతిదానికి ఏదో చేసుకునేవాళ్ళం, ఎక్సర్సైజ్ ఉండేది, మజిల్స్కి ఎక్సర్సైజ్ ఉండేది, బోన్స్కి కొంత క్వాలిటీ ఉండేది. ఇప్పుడు అన్నీ ఐ డోంట్ వాంట్ టు నేమ్, బటన్ నొక్కితే ఒకటి ఇట్లా, ఇంకో బటన్ నొక్కితే ఇంకోటి ఇట్లా, ఇంకొకటే యాప్ మిగిలింది ఏంటంటే ఈ 2 నొక్కితే నోట్లో తీసుకొచ్చి పెట్టేవాడు. అది ఒకటే బ్యాలెన్స్. అది కూడా తొందరలో వస్తుంది, అది కూడా వచ్చేస్తుంది. మీ ఇంటి వద్దకే మీ నోట్లోకే ఫుడ్ అని వాడే ఇంట్లో నేను కలిపి పెడతాడేమో నోట్లో. సో ఐ థింక్ దిస్ ఇస్ చేంజింగ్.
సో కాబట్టి ఐ థింక్ లైఫ్ స్టైల్ మార్పులు, లైఫ్ స్టైల్ మన డయటరీ మార్పులు చేసుకుంటే, ఎందుకంటే ఇండియాలో యంగెస్ట్ పాపులేషన్ ఎక్కువ, ప్రపంచంలోకి హైయెస్ట్ యంగెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం మనది. మన యంగ్ పాపులేషన్ ఏం చేస్తున్నారండి, మ్యాక్సిమం బిలీవ్ మీ సిటీస్లో ఎయిదర్ అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడే వాళ్ళు కొంతమంది, లేదంటే ఓవర్ ఎంప్లాయ్మెంట్ అంటే బాగా వెల్దీ పీపుల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్, పబ్బుల్లో కాఫీ షాపుల్లో కూర్చొని కాగటం తినటం ఇదే. అదర్వైజ్ దే డోంట్ హ్యావ్ మచ్ వర్క్. యంగ్ పీపుల్ వై చైనాకి మనకి ఒకటే టైంలో, అంటే చైనా వాళ్ళు ఇండియా మనకి 1947 తర్వాత చైనా మనకన్నా ఎన్నో రెట్లు వెనకుంది. ఓకే, ఎంతో పవర్టీతో కష్టపడ్డారు వాళ్ళు. ఈరోజు చైనా ఎక్కడుంది మనం అనుకుంటాం, రియాలిటీ చెప్తాను. మనం చాలా బాగా చేసేస్తున్నాము, ఎవరో కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ప్రో వీళ్ళు, మనం వీఆర్ సూపర్, వీఆర్ ఇది అని. అసలు మనం ఎక్కడున్నామండి, చైనా ఇప్పుడు అక్కడున్న చోట మనం ఇండియా 1947లోనే ఉన్నట్టు. ఇంకా దే ఆర్ వే హెడ్. అసలు మనం కంపేర్ చేసుకోలేము. ఎందుకు అంటే గవర్నమెంట్స్ కరెక్ట్ పాలసీస్ తీసుకొని యూత్ ఏం పనులు చేయాలి, వీళ్ళకి ఏ జాబ్స్ ఇవ్వాలి, వీళ్ళు ఏమి తినాలి, వీళ్ళు అనేది వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వాళ్ళు ఓకే చేసుకొని ఈ వృత్తుల్లో ఇంప్రూవ్ అవ్వాలి అని గైడ్ చేశారు. మనకి ఒక సిటీ చెప్పుకుంటాను, హైదరాబాద్ సిటీలో ఈరోజు ఒక రోడ్డు సరిగ్గా లేదు, పాట్ హోల్స్. తెలంగాణ క్యాపిటల్ అంతా అసలు ఐటీ సిటీ, హైటెక్ సిటీ, ఏ సిటీ, బి సిటీ. నేను అదే హైటెక్ సిటీలో నుంచి వస్తాను, మొత్తం పాట్ హోల్సే మొత్తం ఇది. ఎందుకు చెప్తున్నానంటే పాపం ఈ బైకులు నడుపుకొని, 2 వీలర్స్ నడుపుకొని ఐటీ జాబ్స్కి వెళ్ళేవాళ్ళు ఇవాళ 2-3 వచ్చారు నాకు. సార్ బ్యాడ్ రోడ్స్ వల్ల నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చింది. ఎంఆర్ఐ చూస్తే డిస్క్ ప్రాబ్లం వచ్చింది, అది ఈజ్ నాట్ ఏబుల్ టు గో. ఒక అమ్మాయి వచ్చింది, అదే ప్రాబ్లం. సో ఇట్స్ ఎ లార్జర్ ప్రాబ్లం ఎక్కడ అనేది. సో విల్లింగ్నెస్ ఉన్న పొలిటీషియన్స్, విల్లింగ్నెస్ ఉన్న పొలిటికల్ లీడర్స్ ఉండి మన సొసైటీ ఎట్లా ఉండాలి, ఇప్పుడు ఐటీ జాబ్స్ ఉన్నాయండి, కంపల్సరీ ఒక రూల్ పెట్టండి, కంపల్సరీ ఐటీ వాళ్ళందరూ నెలకి వారానికి 10,000 స్టెప్స్ ఇది చేయాలి అని చెప్పి, లేకపోతే మీ హెల్త్ గురించి చూసుకోండి అని చెప్పి ఏం ఉండవు. మనం వీ డోంట్ డూ ఎనీథింగ్. మనం ఏంటంటే అలా గాలికి వదిలేసి ఎట్లాగో పాపులేషన్ ఉంది 1.3 బిలియన్. కానీ ఈ టాపిక్ అనేది ఎక్కడికో వెళ్ళిపోతుంది సార్. బట్ వెల్కమ్ టు దిస్ సార్. బోన్ స్ట్రెంత్ అనేది కూడా యూజువల్గా అంటే మన ప్రీవియస్గా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళకు ఉన్నంత బోన్ స్ట్రెంత్ ఇప్పుడు లేకపోవడానికి మనం తినే ఫుడ్ ఒకటే కారణమా? 100% ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. యా, అదే చెప్పాను కదా, వృత్తులు. మనం అగ్రికల్చరు, లేకపోతే రోజు స్కూల్కి నడిచి వెళ్ళేవాళ్ళం, పండగలకి ఆర్ ఏది వచ్చినా మనం మార్కెట్కి ఒక బ్యాగ్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. ఎప్పుడన్నా మీ ఇంట్లో చిన్నప్పుడు ఫ్రిడ్జ్ ఉండేదా? ఉండొచ్చు, బట్ వెరీ స్మాల్ ఫ్రిడ్జ్. ఇంత చిన్న ఫ్రిడ్జ్లో ఒక 4 పాత్రలు పెడితే మిగతా ఫ్రిడ్జ్ అంతా ఖాళీగా ఉండేది. ఇప్పుడు 1000 లీటర్ల ఫ్రిడ్జ్ ఉన్నా ఒక చిన్న అగిపెలు పడటానికి స్పేస్ దొరకట్లేదు. అంటే మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయి అంతా ఫ్రోజన్ ఫుడ్స్, యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకపోవటం, బయటికి వెళ్ళలేకపోవటం, ఎండ తగలకపోవటము, వైటమిన్ డి లోపం వచ్చేసి బోన్స్ వీక్ అయిపోయి డయాబెటీస్లు, హైపర్ టెన్షన్లు, తక్కువ ఏజ్కే 25 ఇయర్స్కే డయాబెటిక్ హైపర్ టెన్షన్స్. ఎందుకు ఇది అడిగానంటే మా తాతగారు ఫస్ట్ ఫ్లోర్లోంచి అట్లా దూకినా కానీ ఇంత స్ట్రాంగ్ అని చెప్పేసి అట్లా ఉండే పర్సన్. తర్వాత నాన్నగారు కూడా కొంచెం ఆ టైప్. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఎవరన్నా కానీ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకగానే పట్ సౌండ్స్ ఫ్లోర్ దాకా, ఫస్ట్ ఫ్లోర్ కూడా అవసరం లేదు, ఇంకొంచెం దూకితే చాలు, పడపడ 4 లిగమెంట్లు తెగిపోతాయి. యా, అంటే అంత సెన్సిటివ్ అయిపోయామా? ఇన్ కమింగ్ డేస్ ఇంకెలా చూస్తాం మనం? అసలు స్కేరీ. అదే చెప్తున్నాను, ఇండివిజువల్గా ఒక చిన్న హెల్త్ టెస్ట్, సెల్ఫ్ టెస్ట్ పెట్టుకోండి. ఓకే, ఒక 30 అడుగులు, 30 స్టెప్స్ ఎక్కి దిగి 100 హార్ట్ రేట్ దాటకుండా ఎవరికన్నా ఉందేమో చెక్ చేసుకోమని చెప్పండి. కష్టమే. సెల్ఫ్ టెస్ట్. 100 దాటిందా యు ఆర్ నాట్ హెల్దీ అట్ ఆల్. జస్ట్ 30 స్టెప్స్ ఏముంటుందండి. ఇప్పుడు నేను 20 స్టెప్స్ ఎక్కొచ్చేసరికి కొంచెంసేపు నాకు పట్టింది, ఒక 2-3 minutes సెటిల్ అవడానికి. అడవిన్ 20 స్టెప్స్. అదే సెల్ఫ్ టెస్ట్ 20s to 30s ఉండేవాళ్ళు ఓ 30 అడుగులు 30 స్టెప్స్ ఎక్కి దిగి వాడు హెల్తీగా ఉన్నాడనంటే హీఈస్ డెఫినెట్లీ ఇది. సో ఎందుకు మారిపోతుందంటే అప్పట్లో యాక్టివిటీ ఉండేది, అప్పుడు వాళ్ళు తినే ఫుడ్ లిమిటెడ్ ఫుడ్, ఏముంది ఫ్రెష్గా వండుకున్నామా తిన్నామా అయిపోయింది. రేపటికి అనేది ఏముంటుంది, ఆ చద్దన్నంలో కొన్ని వాల్యూస్ ఉన్నాయి, దాంట్లో కూడా మజ్జిగ అది వేసుకొని తినేవాళ్ళు. రిచ్ ఇన్ ప్రోటీన్స్, రిచ్ ఇన్ కార్బోహైడ్రేట్స్, దే ఆర్ వెరీ హెల్దీ. స్ట్రెస్ మెయిన్. ఇంకోటి ఏంటి, స్ట్రెస్ లేదు, ఏం మనిషికి కావాల్సిన ఉండటానికి ఇల్లు, తినడానికి ఫుడ్, అంతకు మించి ఇంకేం కావాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే వీఆర్ రన్నింగ్ రేస్లో ఉన్నాం, వీ వాంట్ మోర్. అందుకని ఈ రోజులో హెల్త్ అనేది నాట్ ఏ. ఓకే,
ఈ డి విటమిన్ గురించి మీరు చెప్పారు కదా సార్, యూజువల్గా సన్ రైజ్ నుంచి కానీ మనకు ఆ సన్లైట్ నుంచి వచ్చేదే మనకు కరెక్ట్ సరిపోతుంది, అంతే, అదే అవసరం లేదు అనుకుంటాం. అదే సోర్స్. కాకపోతే ఇప్పుడు మనం అయితే టాబ్లెట్స్ వేసుకుంటున్నాము. సో ఏంటి సార్ అదే యాక్చువల్గా? అంటే ఒకవేళ మనకు సన్లైట్ మనకు తీసుకునే ఆప్షన్ లేనప్పుడు ఈ టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుందా, బ్యాలెన్స్ అవుతుంది? సో విటమిన్ డి చాలా చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి నేను వేరియస్ ఏజ్ గ్రూప్స్ చెప్తాను. ఓకే. విటమిన్ డి పిల్లల్లో గ్రోత్కి ఇంపార్టెంట్. మిడిల్ ఏజ్ టు టీనేజ్ టు మిడిల్ యంగర్ యూత్కి ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ టిష్యూ అండ్ బోన్ హెల్త్. ఓకే. గ్రోత్కి ఏమో పిల్లలకి. థర్డ్ థింగ్ వచ్చేసి ఈ మిడిల్ ఏజ్లో ఉండి డయాబెటీస్లు ఈ ఉండే వాళ్ళకి విటమిన్ డి వల్ల ఇన్సులిన్ రెగ్యులేషన్ అవుతుంది అండ్ టిష్యూ బిల్డింగ్ అవుతుంది. సో బిలీవ్ మీ, షుగర్ ఉన్న వాళ్ళ ప్రతి వాళ్ళకి వైటమిన్ డి తక్కువ ఉంటే కనుక ఫస్ట్ థింగ్ వెంటనే మీరు వైటమిన్ డి ఇంజెక్షన్ వేయించుకోండి, మీ ఇన్సులిన్ రెగ్యులేట్ అవుతుంది. ఇది న్యూ ఫైండింగ్. అట్లాగే ఎల్డర్లీ పీపుల్కి బోన్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవడం కోసం విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. వన్ థింగ్ ఏంటంటే ఫ్రీ, జస్ట్ ఇండియాలో అలా మన ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఎండ. చాలామంది అంటారు అసలు మా అపార్ట్మెంట్లో డాక్టర్ గారు ఎండ రాదు, మేము ఎక్కడున్న అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా అండి. ఈయన ఎండ రాకపోవటం ఏముందండి, ఒక 5 నిమిషాలు బయటికి వెళ్తే ఎండే కదా మొత్తం. సార్ మరి ఏజ్ గ్రూప్ వైజ్ కూడా మీరు ఒకసారి చెప్పండి సార్. ఏంటంటే దీని మీద ఒక మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా మేము చూసే వీడియోస్లో కానీ అన్ని వింటూ ఉన్నాం. కొందరైతే మధ్యాహ్నము 1 నుంచి 4 వరకు ఉన్నామంటే సూపర్ అంటారు, ఇంకొంతమంది అయితే మార్నింగ్ సన్ రైజ్ టైంలో ఉన్నామంటే సమ్మర్లో కూర్చుంటే. సో ఇట్లాంటివి వింటున్నాం సార్. సో వాట్ ఎగ్జాక్ట్ టైం? ఏం లేదండి, ఎండ అసలు డూ యూ నో దిస్, మనకి ఈవెన్ దో డార్క్నెస్ ఉన్నప్పటికీ కూడా అల్ట్రావైలెట్ రేస్ అనేవి మనకి సన్ నుంచి వస్తున్నాయి. ఇట్ ఈస్ ఓన్లీ ద యాంగిల్ ఆఫ్ బీమ్స్. సన్ లైట్ ఈజ్ ఆల్వేస్ దేర్. సన్ ఎక్కడికి పోవట్లేదు, మనం తిరుగుతున్నాం అటు ఇటు. ఓకే, మనం అటు ఇటు తిరుగుతున్నాం, మన చుట్టూ మూన్ తిరుగుతుంది. ఓకే, మీకు ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం అల్ట్రావైలెట్ రేస్ అంటే సన్ నుంచి వచ్చే రేస్ అనేవి వస్తూనే ఉన్నాయి. సో డైరెక్ట్ సన్లైట్ అంటే ఆ హీట్లో వచ్చే డైరెక్ట్ సన్లైట్ ఏదో ఉంటుందో ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీలో వచ్చే లైట్స్ are good for your this thing and it will stimulate the vitamin D growth inside the body. There is no మధ్యాహ్నం కూర్చోవాలని లేవు లేదండి. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ ఐ సజెస్ట్ పీపుల్ మార్నింగ్ 7, మార్నింగ్ 8, ఈవినింగ్ సన్ రైజ్ టైంలో 5, 6, ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ బిఫోర్ దిస్ థింగ్ ఆల్సో ఈజ్ ఓకే. మిడ్ ఆఫ్టర్నూన్ కూర్చోవాలని ఏం లేదు. ఓకే, దట్స్ మిత్. డిఫరెంట్ టైమింగ్స్ చెప్తూ ఉంటే దానికోసం ఏం లేదు, మార్నింగ్ అని ఏదైనా సన్ కనిపిస్తే చాలు. అండ్ కమింగ్ టు ద బోన్ హెల్త్ విషయంలో, సో వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ అండ్ డ్రింక్ విచ్ విల్ బి వెరీ బెస్ట్ అంట? ఫుడ్ అగైన్ సబ్జెక్టివ్, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫుడ్ గురించి నేను చెప్తే ఈ మధ్య ఫుడ్ గురించి అనగానే ఓ రకరకాల డైట్లు చెప్తారు. అవన్నీ మనం కొనుక్కుంటే దానికోసం ఎక్స్ట్రా మనం ఇంకో జాబ్ చేసుకుని సంపాదించుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు కామన్ మ్యాన్ అనుకుందాం, ఏదో డైలీ లేబర్ చేసుకునే వాళ్ళు ఉంటారు, డైలీ రోజుకు 1000 రూపాయలు 500 సంపాదించుకునేవాడు ఉంటాడు, లేకపోతే డైలీ పాపం కష్టపడి ఆటోలు నడుపుకుంటారు, లేకపోతే ఇంకోటి ఏదో పనులు చేసుకుంటారు. వాళ్ళు ఎంత ఎర్న్ చేయగలరు? సరే, నెలకు ఒక 50,000 30,000 ఎర్న్ హౌస్ రెంట్ ఒక 10,000 తీసేసి, పిల్లల ఎడ్యుకేషన్కి ఇంకో 10,000 తీసేసి, ఇంకా అడిషనల్ ఖర్చులు 2-3 వాడికి ఫుడ్ బడ్జెట్ ఎంత? 8,000 కూడా ఉండదు. యాక్చువల్లీ నేషనల్ ఇండెక్స్ ఏముందంటే we are spending an average of only 4% on the diet. అంటే లెస్ దాన్ 3,000-4,000. ఎందుకు లార్జ్లీ రేషన్ పైన గవర్నమెంట్ దీనిపైన డిపెండ్ అవుతానంటే వాళ్ళకి మనం ఈ ఫ్యాన్సీ డైట్లు చెప్తే ఎక్కడ కొనుక్కోగలరు? ఓకే, మన మిడిల్ క్లాస్ వాళ్ళకు బేసిక్ డైట్ చెప్తాం. బేసిక్ డైట్ ఏం లేదండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అంటే అన్నములు, అంటే రైస్. డయాబెటిక్స్కి వైట్ రైస్ తినకూడదు అంటారు, బట్ దానికి మెయిన్గా మిక్స్డ్ థాట్స్ ఉన్నాయి. దెన్ మనం జరిగే పల్సెస్, మనకి రకరకాల పప్పులు ఉన్నాయి. ఇంకోటి కూడా చెప్తాను, అందరూ కందిపప్పు వెనకే పడుతున్నారు, కానీ కందిపప్పు యాక్చువల్లీ హార్మ్ఫుల్ నిజం చెప్పాలంటే. యూ స్విచ్ టు సంథింగ్ ఎల్స్. కందిపప్పు నుంచి వచ్చే ఆ పట్టిగా ఓవర్ పాలిష్ చేసి మనం పప్పులు తిని 10 రూపాయలు ఉండే పప్పు 200 పెట్టుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, బికాస్ ఆఫ్ ఓవర్ కన్జంప్షన్. ప్రతిదీ ప్రమోట్ చేయబడుతుంది. మనం ఎట్లా కండిషన్ చేయబడుతున్నామంటే ఇది మంచిది. ఎప్పుడో ఎవరో డైరీ ఫార్మింగ్ పెట్టి మిల్క్ ఈజ్ ద బెస్ట్ అంటే ఇప్పుడు ఈరోజు లీటర్ మిల్క్ తాగుతాం. నిజానికి మిల్క్ హ్యాస్ గాట్ నో న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్టర్ అడల్ట్ లైఫ్. కానీ బోన్ హెల్త్కి మిల్క్ అనేది ఇస్ ద బెస్ట్ అని చెప్పేసి అంటారు కదా సార్. అదే చెప్తున్నాను కదండి, ఎవరో చెప్తున్నారు, కండిషన్ చేస్తున్నారు మనల్ని. పొద్దున్నే లేవగానే సీరియల్ తినండి అని చెప్పి కెల్లోగ్స్ అమెరికాలో ఒక 40 సంవత్సరాలు ఊది ఫైనల్గా పేపర్ వచ్చింది అటు కెల్లోగ్స్ తిన్న ప్రతి వాళ్ళకి కార్సినోజన్స్ ఎక్కువైపోయి మొత్తం 30% 40% మంది క్యాన్సర్స్ వచ్చిపోయారు. కెల్లోగ్స్ తిన్న వాళ్ళందరూ, కాన్ఫ్లెక్స్ తిన్నవాళ్ళు. ఇట్స్ ఎ బిగ్ ఫైట్ గోయింగ్ ఆన్ ఇన్ యుఎస్. ఎందుకు ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని ఫూల్ చేశారు?
మైక్రోవేవ్ బెస్ట్ అని చెప్పి మైక్రోవేవ్ని ప్రమోట్ చేసి అది అదేని ఇదని చేసి మైక్రోవేవ్ ఎనర్జీ ఈజ్ సో హార్మ్ఫుల్ దట్ ఇట్ ఈస్ ట్రిగరింగ్ క్యాన్సర్స్. అలాగే ఆర్ఓ వాటర్స్ ఇట్లా సో రకరకాలు ఇట్స్ వీ బీన్ కండిషన్. ఒకటండి, సృష్టిని ఫాలో ద నేచర్. మనతో పాటు యానిమల్స్ పుట్టినాయి. మనం కూడా యానిమలే కదా. మనం ఏదో మనుషులని పేరు పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ బికాజ్ మనుషులు అంటే వీఆర్ ఏదో వీఆర్ పాష్ అనేది ఏం కాదుగా. వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది వీఆర్ సోషల్ యానిమల్స్. వీఆర్ పార్ట్ ఆఫ్ ది న్యాచురల్ యానిమల్ ఎవల్యూషన్. ఓకే. సో కౌజ్ అన్నీ కలిపి మేము వీఆర్ పాష్ అని అనుకుంటే ఎట్లా ఉంటుందో అట్లాగే మనం కూడా వీఆర్ బెటర్ అని అనుకుంటున్నాం. కానీ నేచర్లో మనం తప్ప పాలే ఇంకేమైనా తాగుతున్నాయి యానిమల్స్. పిల్లులు తాగుతాయి బికాజ్ అవి మనమే పెంచుకొని వాటికి మనమే తాగిపిస్తున్నాం కాబట్టి. అదర్వైజ్ విచ్ యానిమల్ డ్రింక్స్ మిల్క్ అండి? పుట్టంగానే 3 days 5 days మన ఇంట్లోనే కౌస్. మా తోటలో కౌ ఉంది, పిల్ల పుట్టింది, 1 నెల రోజులు తాగినిచ్చాడు పాపం. ఆ నెల తర్వాత నో మిల్క్ దానికి, గడ్డే అది. సో స్విచ్ ఓవర్ అయిపోయింది. కానీ అది మంచిగా గ్రో అయ్యి అది కూడా మళ్ళీ మిల్క్ ఇస్తుంది కదా. సో మనమే ఇది మిల్క్ తాగితే చాలా ఇదైపోతుంది. నిజానికి ఆయుర్వేదం, దట్ ఆయుర్వేదం కన్సిడర్స్ మిల్క్ యాజ్ పాయిజన్. వాళ్ళు ఏదైనా ఐ డోంట్ నో, మీకు తెలీదా? ఆయుర్వేదంలో ఫస్ట్ థింగ్ చెప్తారు మిల్క్ మానేసేయండి అని. ఓకే, మిల్క్ మానేసేయండి, సగం ఆరోగ్యం మీకు బాగుపడుతుందని. బిలీవ్ మీ, సగం రోగాల నుంచి బయటపడటానికి మిల్క్ ఈజ్ ద కాస్. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్తో నేను చెప్తున్నాను. ఓకే, మీరు సెర్చ్ చేసి మీరు కూడా వ్యాలిడేట్ చేసుకోండి. వ్యాలిడేట్ చేసుకొని చెప్పండి ఏదైనా, అది ఇంపార్టెంట్. సో ఆయుర్వేదం విల్ నాట్ అగ్రీ ఫర్ మిల్క్. ఓకే. అదేవిధంగా కొన్ని ఫుడ్స్, న్యాచురల్గా పండే ఫ్రూట్స్, మనం ఏది డైలీ తినే వెజిటబుల్, రోజుకు ఒక వెజిటబుల్ తినండి. అవకాశం ఉంటే రోజుకు ఒక ఫ్రూట్ తినండి. అవకాశం ఉంటే రోజుకు ఒక డిఫరెంట్ వెజిటబుల్ తింటే అదే బ్యాలెన్స్డ్ డైట్. నాన్ వెజిటేరియన్ అని తినేవాళ్ళు నాన్ వెజ్ తింటారు, అది సెకండరీ థింగ్. బట్ వెజిటేరియన్ డైట్లో కూడా చాలా మంచి పోషకాహారాలు ఉండి అది అవైలబుల్ ఉంటుంది. అలాగే సార్, ఈ హెల్త్ విషయంలో మీరైతే చెప్పారు మెయిన్గా ఏంటంటే పాలు తాగకూడదు అని చెప్పేసి, అదే టైప్ తాగకూడదు అని అంటలేదండి, నేను తాగుతాను పాలు. బట్ ఈ టీ కాఫీ అని న్యూట్రిషనల్ వాల్యూస్ ఏం లేవు అన్న. కాకపోతే యూజువల్గా మనం అంటే డైలీ కన్సంప్షన్ చేసేయడంలో యావరేజ్గా 1-2 times అనేది కూడా తాగుతూ ఉంటారు కదా. టీయో కాఫీ ఏదో ఒక రకంగా మనకైతే ఇంటేక్ తీసుకుంటుంటాం. కాఫీ మిక్స్డ్ విత్ మిల్క్ అండ్ టీ మిక్స్డ్ విత్ మిల్క్ ఈజ్ ద మోస్ట్ హార్మ్ఫుల్ ఫర్ యువర్ గట్. మోస్ట్ హార్మ్ఫుల్. గ్యాస్ట్రిక్ అల్సర్స్, GERDs ఎందుకు వస్తాయి? ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళు చలో మామ చాయ్ పియంగా అంటాం అందరం. ఏదంటే అందరూ పోయి నీళ్ళు ఫర్ కూర్చొని చాయ్ తాగుకొని ఆ మిల్క్ టీ తాగంగానే, ఇఫ్ యూ డోంట్ ఫీల్ అన్కంఫర్టబుల్ ఆన్ యువర్ గట్, యూ టెల్ మీ. ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్. ఆ తాగే టైంలో మంచిగానే ఉంటుంది, కానీ ఆ మిల్క్ని బాయిల్ చేసి ఆ టీ ఇన్ఫ్యూజ్ చేసి, ఈవెన్ దిస్ ఈజ్ అ వ్యాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్. రీసెంట్గా ఒక పెద్ద డాక్టర్ చెప్పారు, కాఫీ తాగండి, టీ తాగండి, బట్ నాట్ విత్ మిల్క్. ఓకే, దే సింప్లీ డోంట్ గెట్ అలాంగ్. అండ్ వాక్ విషయంలో యాజ్ ఏ ఆర్థోపెడిషియన్గా మీరు చెప్పండి సార్, ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. బ్రిస్క్ వాక్ అని చెప్పేసి, ఈ మధ్యకాలంలో అయితే నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ అనేది కూడా చూసాను, జపనీస్ వాక్ అని చెప్పేసి, అండ్ అలాగే థ్రెడ్మిల్ మీద కూడా చేస్తూ ఉంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ వాక్ ఈస్ బెటర్ ఫర్ పర్సన్స్? ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ పర్సన్ జనరల్గా అప్ టు ఏజ్ ఆఫ్ 50-55 ఒక 10,000 steps నడవాలి అనేది ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐ థింక్ వన్ ఆఫ్ ద స్టాండర్డైజేషన్ అథారిటీ హ్యాస్ టోల్డ్. ఓకే, కానీ ప్రతి ఒక్కడు నేనే 10,000 అడుగులు నడవలేకపోతున్నాను. ఇమాజిన్. అంటే నీతులు చెప్పడానికి ఓకే, కానీ ఫాలో అవడానికి చాలా కష్టం అన్నట్టు. బట్ యావరేజ్గా ప్లెయిన్ సర్ఫేస్ పైన వాకింగ్ చేయటం అనేది ఈజ్ ఆల్వేస్ గుడ్. ఓకే, ట్రెడ్మిల్ వాకింగ్ ఇంకేమి పరిస్థితులు, ఇప్పుడు ట్రెడ్మిల్ కూడా మనకు కాదు కదండి. ఇప్పుడు స్నో పడి -5 degreesలోనో ఎప్పుడు ఎన్వైరన్మెంట్ నేచర్ అంతా ఇదిగా వెళ్ళినప్పుడు వాళ్ళు ట్రెడ్మిల్లో నడిచారు వెస్టర్నర్స్. మనకి వాతావరణం బాగానే ఉంటుంది కదా, పొద్దున్నే బయటకు వెళ్తే ఎక్కడో చోట. ఆఫ్కోర్స్ ఈ రోజులో ఈ కుక్కల గురించి ఏదో పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. ఆ కుక్కల విషయం వదిలేస్తే సేఫ్ ప్లేసుల్లో మంచిగా ఓపెన్ ఎయిర్లో యూ కెన్ వాక్ ఎవ్రీ డే. మెట్లు ఎక్కటం దిగటం ఇవనేది, కింద కూర్చోవటం అవాయిడ్ చేయాలి. మోకాళ్ళ హెల్త్ గురించి చెప్తే మాత్రం ఈ రెండు అవాయిడ్ చేసుకుంటూ ప్లెయిన్ సర్ఫేస్ పైన యూ కెన్ వాక్ అండి 2-3-4 kilometers డిపెండింగ్ ఆన్ యువర్ ఎండ్యూరెన్స్. కాకపోతే ఒక ఏజ్ తర్వాత, ఒక 45-50 years తర్వాత న్యాచురల్ డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నోబడీ ఈజ్ ఇన్ఎవిటబుల్, నోబడీ ఈజ్ ఫర్ ఎవర్. ఓకే, సో ఒక 50 years కట్ ఆఫ్ 55 yearsకి నీ హెల్త్ ఒకసారి చెక్ చేసుకొని దాన్ని బట్టి మీ వాకింగ్ అనేది స్లో డౌన్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే
వేర్ అండ్ టైర్ అనేది డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూ స్ట్రెస్. ఓకే. ఎక్కువ నడిస్తే ఎక్కువ అరిగిపోతుంది, తక్కువ నడిస్తే తక్కువ అరుగుతుంది, సింపుల్. సో అట్లాగా నా వాకింగ్ని కూడా కొంచెం మోడరేషన్ చేసుకుంటూ, బోన్ హెల్త్ చూసుకుంటూ, మంచి డయట్ ఫాలో అయితే యూ కెన్ వాక్ అప్ టు 2 to 3 kilometers a day. పెద్దవాళ్ళు కింద కూర్చోవడం అనేది మీరు సజెస్ట్ చేస్తారా, చేయరా? ఆఫ్టర్ అంటే 50 years పైన వాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు అదే చెప్తున్నాను కదా, ఒకప్పుడు ఉన్న వృత్తులకి మనకున్న కండలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు మనం చేసే వృత్తికి కండలు అసలు క్వాడ్రిసెప్స్ ఏది ఎవరికి క్వాడ్రిసెప్స్ కనిపించదు. క్వాడ్రిసెప్స్ మజిల్ మీరు మీ తాతగారికి ఒకసారి వెళ్ళి కూర్చొని తాత బిగించాను అంటే క్వాడ్రిసెప్స్ ఇంత ఉంటాయి, లేకపోతే గ్యాస్ట్రాక్స్ ఇంత ఉంటాయి. మనకి గ్యాస్ట్రాక్స్ ఉండవు, క్వాడ్రిసెప్స్ ఉండవు, బట్ ఓన్లీ బోన్ హెల్త్ పైన మనం లాగాలి అని అంటే ఎట్లాగండి? ఆ మజిల్స్ ఆల్సో ఇస్ వెరీ ఇంపార్టెంట్ కదా. ఓకే. అంటే ఎక్కువసేపు నిలబడుకోవడం వల్ల కూడా ఈ అంటే సర్జన్స్, ట్రాఫిక్ పీపుల్, కండక్టర్స్, పోస్ట్మెన్, లేకపోతే ఎక్కువసేపు నుంచుని చేసే ట్రాఫిక్ పోలీస్, వీళ్ళందరూ నుంచుని చేస్తున్న వృత్తుల వల్ల ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఒకటే చోట పడితే అణిగిపోతుంది. అణిగిపోతుంది, ఆ మెనిస్కస్ అనేది అణిగిపోయి వాళ్ళు కొంచెం త్వరగా టీచర్స్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతారు. ఓకే. మరి అలాంటి వాళ్ళకు అంటే ఆ రిస్క్ నుంచి బయటపడాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు? ఎనీథింగ్ లిమిటెడ్, అంటే బ్రేక్స్ తీసుకుంటాం చాలా ఇంపార్టెంట్. మనం వృత్తులు అయితే మానేమనలేం కదా. సో కాకపోతే బ్రేక్ ఒక 1/2 hour, 1 hour, 1.5 hour నుంచిన తర్వాత కొంచెం మజిల్స్ ఎక్సర్సైజ్ చేసుకోండి, కొంచెం ఈ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోండి. ఫ్లైట్లో కూడా మీకు ఇప్పుడు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్లో వాడు చెప్తూ ఉంటాడు, ఎమిరేట్స్ ఇవన్నీ ట్రావెల్ చేస్తే మీరు ఎవ్రీ 1/2 hourకి మూవ్మెంట్ చేయండి, ఇట్లాగా ఈ మూవ్మెంట్ చేయండి, పాదాల మూవ్మెంట్ చేయండి. ఇట్లా బేసిక్గా సర్క్యులేషన్ ఇంక్రీజ్ చేసుకొని ఆ మూమెంట్స్ అనేవి చేయటం వల్ల మీ జాయింట్స్ బాగుంటాయి. అండ్ అలాగే ఈ మెయిన్గా మోకాళ్ళ హెల్త్ కోసము ద వెయిట్ ఆల్సో అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అది మిత్ అండి, నిజానికి అట్లేముండదా సార్? ఏముండదు. అంటే ఒబెసిటీ వల్ల కూడా దీనికి ప్రాబ్లం వస్తుంది అంటారు. అలా అనుకుంటే యావరేజ్ ఆస్ట్రేలియన్ వెయిట్ 90 kgs, యావరేజ్ కొన్ని కంట్రీస్, కొన్ని ఆఫ్రికన్ వెయిట్ 100 kgs ప్లస్ ఉంటుంది. బాడీ అనేది కాన్స్టెంట్గా మీ వెయిట్ని బట్టి అది కూడా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు 100 kgs ఉండేవాళ్ళ హార్ట్ పంపింగ్ వేరు ఉంటుంది, 100 kgs ఉండేవాళ్ళ లివర్ ఫంక్షన్ వేరు ఉంటుంది, సర్క్యులేషన్ సిస్టమ్ వేరు ఉంటుంది, బోన్ హెల్త్ వేరు ఉంటుంది, మజిల్ మాస్ వేరు ఉంటుంది. అంతే కదా, ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎంత పర్సనాలిటీకి అంత లక్షణం దాని బాడీ డిజైన్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే సడన్ ఇంక్రీజ్ ఇన్ వెయిట్, సడన్ చేంజెస్ ఇన్ లైఫ్ స్టైల్ ఆర్ నాట్ గుడ్. అలా అనుకుంటే 70-80 100-90 kgs ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు రావాలిగా హాస్పిటల్కి. ఇఫ్ యూ సీన్ యావరేజ్ అసలు వాళ్ళు చాలా తక్కువ మంది వస్తారు. ఇప్పుడు మేము చేసే నీ రీప్లేస్మెంట్స్ పేషెంట్స్ అందరూ యావరేజ్ వెయిట్లో ఉంటారు, సన్నగానే ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి అరగకూడదు కదా ఆ లెక్కన, మరి మీరు చెప్పే ప్రకారం. ఓకే. సో వెయిట్ ఈజ్ నెవర్ ఏ ట్రూ ఇండికేటర్. బట్ ఎస్, వెయిట్ మేనేజ్మెంట్ ఈజ్ గుడ్. బట్ సమ్వన్ ఒబీస్ డజంట్ హ్యావ్ టు నెసెసరీలీ షుడ్ అండర్గో నీ రీప్లేస్మెంట్, ఆర్ వాళ్ళకి వేర్ అండ్ టైర్ ఎక్కువ ఉంటుంది అనేది మిత్. అండ్ మీ వీడియోస్లో కూడా కొన్ని చూసాను, ఏంటంటే వెస్టర్న్ టాయిలెట్ వర్సెస్ ఇండియన్ టాయిలెట్ దాని గురించి కూడా ఒకటి మీరు చెప్పారు. సో దాని గురించి మాత్రం మనం ప్రేక్షకులకు కూడా చెప్పాలి సార్. అవును. ఏంటంటే విచ్ వన్ ఈస్ గుడ్? ఫర్ పాసింగ్ మోషన్ ఇండియన్ వే ఈస్ గుడ్. ఓకే. బట్ ఫర్ యువర్ నీస్ ఇట్ ఈస్ బెస్ట్ ఈస్ వెస్టర్న్ టాయిలెట్. ఓకే. మన గట్టుకి ఒక ఉంటుంది ఇట్లా, అది ఇండియన్ టాయిలెట్ పోస్చర్లో కూర్చున్నప్పుడు ఇట్ నైస్లీ ఇట్ హ్యాస్ ఏ ప్రెషర్ ఎఫెక్ట్ ఆన్ ద లార్జ్ ఇంటెస్టైన్ అండ్ దెన్ ఫైనల్ అవుట్కమ్ విల్ బీ బెటర్. బట్ వేరాజ్ ఎక్కువ కూర్చుంటే మోకాళ్ళు పోతాయి. సో మోకాళ్ళలో పాడైపోయేది ఫస్ట్ మోకాలు చిప్ప, ఓకే, పటెల్లా అంటాం. ఈ పటెల్లో ఫీమరల్ ఆర్థరైటిస్ PFA ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు స్టార్ట్. ఇది స్టార్ట్ అయిన తర్వాత అది వెళ్ళి ఫీమర్ జాయింట్ని దెబ్బతింటుంది, ఫీమర్ దెబ్బతింటం వల్ల వెళ్ళి టిబియా మెనిస్కస్ దెబ్బతింటుంది, అట్లా 1:multiple. సో అందుకని ఇట్లా కింద కూర్చోవడం వల్ల చాలా స్ట్రెస్ ఉంటుంది దీనిపైన. ఓకే. అందుకని ఈ రోజులు అదే చెప్తున్నాను, మీరు ఇక్కడి నుంచి కూకట్పల్లి వెళ్ళాలనుకున్నారు, మీ దగ్గర 2-wheeler ఉంది, 2 points పెట్రోల్ పెట్టుకొని కూకట్పల్లి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. అదే మన మజిల్ కూడా అంతే, మనం చాలా చేయాలనుకుంటాం, ఆ మజిల్కి స్ట్రెంగ్త్ లేదన్నప్పుడు బోన్స్ ఎంత సపోర్ట్ చేస్తాయి? సేమ్ వే యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గుడ్ మజిల్ సపోర్ట్. ఇప్పుడు మ్యారథాన్ రన్నర్స్ ఉన్నారు, 40 kilometers. ఆఫ్రికన్ మ్యారథాన్ రన్నర్ ఆవిడ 80 years 70 years ఎన్ని కిలోమీటర్లు పడిగిస్తుంది? 600 700 ఐ డోంట్ నో. షీ రన్ లాట్ ఆఫ్ కిలోమీటర్స్. ఏముంది ఆవిడకి? మజిల్ ఉంది, జస్ట్ ద ప్యూర్ మజిల్. సో అట్లానే సుమో రెస్లర్స్ ఉంటారు, జాపనీస్ సుమో రెస్లర్స్, 200 kg కేటగిరీ, 170 kg కేటగిరీ. సగం మంది వెజిటేరియన్స్, నాన్ వెజ్ కూడా తిన్నారు వాళ్ళు.
వాళ్ళకి ఎవరికి కొలెస్ట్రాల్ ఉండదు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, ఏమీ ఉండదు. Hmm. హౌ? సో దట్స్ ద వే ద బాడీస్ ఆర్ డిజైన్డ్. కాబట్టి మనకున్న బాడీస్కి మనం పని చేయాలి, ఎంతో కొంత హార్డ్ వర్క్ చేయాలి, పొద్దున్నే లేవాలి, సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి, మంచి బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రెష్ మన ఫుడ్ మన దగ్గర. ఎప్పుడన్నా ఫ్యాన్సీ ఫుడ్ తినాలంటే కొరియనో చైనీస్ ఏదో తినండి, బట్ మన ఫుడ్ ఇది మన దగ్గర పెరిగినంత, మనతో పాటు పెరిగిన మొక్కలు మనవి, ఓకే, అది మన ఫుడ్, బిలీవ్ మీ, అంతే కదా. యా. ఏదైనా జాయింట్ పెయిన్స్ మనకు వచ్చినప్పుడు ఇమీడియట్గా పెయిన్ కిల్లర్ తీసుకోవడము, లేకపోతే బాంబ్ రాయడమో లేకపోతే స్ప్రే కొట్టుకోవడం ఇవన్నీ చేస్తుంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇట్స్ ఓకే, హోమ్ రెమెడీస్. అవి సి హోమ్ రెమెడీస్ అంటే, బట్ ఏంటంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక డిఫరెంట్ ఇష్యూ ఉంటుంది లోపల. ఓకే, అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. నేను మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఎక్కడో. నాకు ఒక పేషెంట్ వస్తే ఆయన వైఫ్కి ఏదో పెయిన్ కిల్లర్స్, ఆవిడ కొంచెం హార్మోనల్ థెరపీ ఉంటే ఆవిడకి చెప్పాను, అమ్మ తల్లి నీకు ఈ హార్మోనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ ట్యాబ్లెట్ ఇస్తాను, దీనివల్ల హార్మోన్స్ ఎఫెక్ట్ ఉండదని. ఈవిడ వెళ్ళిపోయి వాళ్ళు ఆయనకు కూడా వారం తర్వాత ఏ నొప్పులు వస్తాయంటే ఈ బిళ్ళలు ఇచ్చిందంట. ఆయనకు ఆ నొప్పి పోయి ఇంకేయో మార్పులు వచ్చేసి శరీరంలో నిద్ర పడతలేదు, చెమటలు పడుతున్నాయని వచ్చారు. సో మెడిసిన్ అనేది స్పెసిఫిక్ టు స్పెసిఫిక్ పర్సన్, వీ డిజైన్ ఇట్. అంతేగాని డైక్లోఫెనాక్ అందరికీ పని చేస్తుంది, లేకపోతే ట్రెమడాల్ అందరికీ పని చేస్తుంది. సో వీ హ్యావ్ టు, అది ఎక్స్పర్ట్ దానికి. అందుకే కదా ఇప్పుడు మనం చదువుకుంటున్న స్కూల్కి ఎందుకు వెళ్తామండి? స్కూల్లో దానికి నేర్పేవాళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకోటి ఏదో దానికి ఇంకో చోటకి ఎందుకు వెళ్తాం, పూజకి టెంపుల్కి ఎందుకు వెళ్తాం, అట్లా. సో ఎవ్రీథింగ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ఎక్స్పర్టీస్. దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చూపించుకుంటే బెటర్, కానీ సొంత వైద్యాలు చేసుకోమాకండి. చాలా డేంజరస్. పారాసెటమాల్తో చనిపోయే వాళ్ళు రోజుకి 500 మంది ప్రపంచంలో, డోలో 650 వేసుకొని. ఇది 5 మెంబర్స్. పారాసెటమాల్ పాయిజనింగ్ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్. విచ్ డ్రగ్ కాజెస్ హైయెస్ట్ పాయిజనింగ్ కొట్టండి, పారాసెటమాల్ వస్తుంది. ఓకే, కామన్గా వేసుకుంటాం మనం, పాపిన్స్ వేసుకున్నట్టు. పాపిన్స్ ఇప్పుడు తెలియదేమో జనాలకి, మా చిన్నప్పుడు ఉండే పాపిన్స్ అని. సో ఇట్స్ లైక్ దట్. అండ్ మెయిన్గా మోకాళ్ళ నొప్పులతో పాటు ఈ భుజాలకు సంబంధించిన నొప్పులు అనే వాళ్ళతో కూడా ఎక్కువగా మనం వింటూ ఆఫ్టర్ దిస్ ఏంటంటే ఎక్కువగా వినేది ఇది. సో మరి దీనికి సంబంధించి మెయిన్గా రీజన్స్ అంటే ఏంటంటారు? సో అన్లైక్ నీ జాయింట్స్, షోల్డర్కి సపోర్ట్ ఉండదు. ఎందుకంటే షోల్డర్ ఈజ్ ఏ హ్యాంగింగ్ జాయింట్. అందుకని మనకి 360 degrees మూవ్మెంట్ షోల్డర్లో ఉంటుంది, నీలో 360 degrees మూవ్మెంట్ ఉండదు కదా. సో ఇక్కడ ఏంటంటే ఇంజురీస్కి ఎక్కువ ప్రోన్ ఉంటుంది. అవన్నీ రొటేటర్ కఫ్ అంటాం. ఈ రొటేటర్ కఫ్ అనేది ఈ షోల్డర్ని ఇట్లా పట్టుకొని ఉంటుంది. సో ఈజీగా ఇంజురీస్ అవుతూ ఉంటాయి. సడన్గా మనం ఎక్కువ వెయిట్ ఎత్తినా, సడన్గా ఏదైనా అనుకోకుండా ఇలాంటి స్ట్రెయిన్ అవుతాయి షోల్డర్ పైన. ఆ స్ట్రెయిన్ని ప్రివెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. లేదు అంటే ఆ షోల్డర్కి అంత స్ట్రెంగ్త్ ఉండాలి. సో రెగ్యులర్గా షోల్డర్ స్ట్రెంథనింగ్ చేసుకుంటూ ఉంటే జనరల్ షోల్డర్ ఇంజురీస్ తక్కువ అవుతాయి. ఇంకోటి డయాబెటిక్స్లో షోల్డర్ ఇంజురీస్ కామన్గా జరుగుతూ ఉంటాయి. సో డయాబెటిక్స్లోనే ఫ్రోజన్ షోల్డర్ అనేది ఒక కామన్ మిత్. డాక్టర్ గారు ఇంత మట్టుకు ఎత్తున్నాను ఇక్కడ నుంచి ఎత్తలేకపోతున్నాను, దట్స్ కాల్డ్ ఫ్రోజన్ షోల్డర్. ఫ్రోజన్ షోల్డర్ ఎందుకంటే డయాబెటిక్స్లో ఫర్ సమ్ రీజన్ ఈ షుగర్స్ ఎక్కువ అన్కంట్రోల్డ్ ఉండటం వల్ల ఆ పక్కనుండే ఏవైతే లిగమెంట్స్, కార్టిలేజెస్ ఉంటాయి అవి డ్రై అయిపోవడం జరుగుతాయి. అండ్ దే ఆర్ ప్రోన్ ఫర్ మోర్ ఇంజురీస్. వీటి వల్ల కూడా డయాబెటిక్స్లో ఈ షోల్డర్ పెయిన్స్ అనేవి కామన్గా వస్తాయి. సో మెయిన్ థింగ్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనకి బియాండ్ మన కెపాసిటీ వెయిట్లు ఎత్తటం, పుష్ చేయటం, పుల్ చేయటం అవి చేయకూడదు. ఓకే, అలాంటి ఏదైనా ఇంజురీస్ వచ్చినప్పుడు కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వండి. జనరల్గా న్యాచురల్గా హీల్ అవుతుంది. ఒక 2 వారాలు 3 వారాలు టైం ఇస్తే హీల్ అవుతుంది. హీల్ అవ్వకపోతే జస్ట్ కమ్ టు డాక్టర్స్ అండ్ ఓకే. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఎప్పుడు అదేమన్నా ఇంకా టూ మచ్ అయిపోయినప్పుడు ఇంకా అదే. ఇప్పుడు మన ఇండియాలో ఎవరు రారండి, అంతా అయిపోయి మొత్తం డాక్టర్లే. ఫస్ట్ సెల్ఫ్ మెడికేషన్, నెక్స్ట్ గూగుల్ మెడికేషన్, గూగుల్ డాక్టర్, నెక్స్ట్ ఇప్పుడు యూట్యూబ్ డాక్టర్ తర్వాత చాట్ జీపీటీ డాక్టర్, 4th ఈ ఫెయిల్ అయితే కాదు మన ఫార్మసీ వెళ్ళాను, మెడికల్ షాప్కి వెళ్తే ఆయన 5th డాక్టర్, 6th డాక్టర్ ఫ్రెండ్స్. ఇంక ఎన్ని అయిపోయిన తర్వాత లాస్ట్ ప్లేస్లో మేము ఉంటాం అనమాట. అప్పటికి మొత్తం అంతా వాష్ అయిపోయి అంతా ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఇంకా అప్పుడు మేము కూడా వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. సరే, ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ విషయంలో కానీ లేకపోతే ఈ సర్జరీస్ విషయంలో ద సక్సెస్ రేట్ అనేది ఎంత ఉంటుంది సార్? పీపుల్ ఆల్సో దీని గురించి కొంచెం వరీ అవుతూ ఉంటారు సర్జరీ అనేటప్పటికి కూడా. నీ రీప్లేస్మెంట్స్ నిజానికి కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్గా సర్జరీ చేసి కరెక్ట్ టైంలో చేయించుకుంటే 94% సక్సెస్ఫుల్. ఓకే, 6% సక్సెస్ రేట్ ఈజ్ డిపెండెంట్, అగైన్ వేరియబుల్. అంటే ఒక్కొక్క పర్సన్ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకున్న బోన్ క్వాలిటీ, లేకపోతే ఒక్కొక్కసారి సర్జన్ డిపెండెంట్, సరిగ్గా సర్జరీ చేయకపోతే, లేకపోతే ఇన్ఫెక్షన్స్, ఈ ఫ్యాక్టర్స్ ఒక 6%ని బ్యాడ్ చేసేస్తున్నాయి.
ఓకే. సో అదర్వైజ్ 94% జనరలీ వెరీ సక్సెస్ఫుల్. ఈ మధ్య బయట మనం హోర్డింగ్స్లో కూడా చూస్తున్నాం రోబోటిక్ నీస్ రీప్లేస్మెంట్, రోబోటిక్ యా, దీని గురించి చాలా ఒక పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక పేషెంట్, డాక్టర్ గారు నాకు ఇది రీప్లేస్మెంట్ చేస్తారా అంటే, మేము రోబోటిక్ సర్జరీ చేస్తున్నాం. అవునా, వెరీ గుడ్ డాక్టర్ గారు, అంటే రోబోట్ చేస్తుందా అంత అంటే, లేదు డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు చెప్పారంట, లేదండి మేము మొత్తం డేటా ఇస్తాము రోబోట్కి, బట్ అది మొత్తం మాకు ఇది చేసి ఇస్తుంది, మేము పక్క నుండి దాని చేత మేము సర్జరీ చేపిస్తాము అంటే, డాక్టర్ గారు ఎంతైనా ఖర్చు పర్లేదు, మీరు కూడా పక్కన నుంచి మొత్తం రోబోటే చేసేటప్పుడు ఉంటే చేయించమని చెప్పాను. ఇంకా అంటే టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ కమింగ్, ఇవాల్వింగ్ ఎవ్రీ డే. బట్ డజంట్ మీన్ హౌ మచ్ వీ హ్యావ్ టు టేక్. మనం ఎంత తీసుకోవాలి ఆ టెక్నాలజీని. రోబోటిక్ సర్జరీస్ గురించి ఇంకా లార్జ్ డేటా రాలేదు, బట్ అందరూ కూడా ఆ డేటా పబ్లిష్ చేయడం కోసం అందరూ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు. అనదర్ సెట్ ఆఫ్ గినీ పిగ్స్ మార్కెట్ ఇన్ ద ప్రాసెస్. వ్యాక్సిన్ వేసారు అందరికి, అది వ్యాక్సిన్ ప్రయోగం సేవ్ చేయడానికి కాదు. వీళ్ళలో ఎంతమంది బతుకుతున్నారు, ఎంతమంది బయటపడతారు, అది ఇట్ వాజ్ హ్యాపెండ్ యాజ్ ఎ లార్జ్ టెస్టింగ్. మనం మొత్తం భూమిపైన వన్ ఆఫ్ ది లార్జెస్ట్ టెస్టింగ్ ఎవర్ హ్యాపెండ్ వాజ్ ద వ్యాక్సిన్. ఓకే, సో ఎనీథింగ్ న్యూ టెక్నాలజీ కమ్స్, అడాప్టబిలిటీ ఈజ్ గుడ్, బట్ దట్ ఈజ్ నాట్ ద మెయిన్ స్ట్రీమ్. ఇంకా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన సర్జరీస్ సక్సెస్ కాదన్నట్ట. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మరి డేటా ప్రజెంట్ చేసిన రోబోట్స్ లేనప్పుడు కూడా డేటా ఉండింది కదా. బట్ ఎస్, దిస్ ఈస్ ఎ న్యూ టెక్నాలజీ, ఇట్ ఈస్ స్టిల్ ఇవాల్వింగ్, బట్ ఫుల్లీ డోంట్ బి డిపెండెంట్ ఆన్ ద రోబోటిక్ సర్జరీస్లో కూడా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. రోబోటిక్ సర్జరీలో ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. ఆర్థోపెడిక్ సర్జన్స్ రెగ్యులర్గా చేసేవాళ్ళు వాళ్ళ డేటా తీసుకుంటే ఎవరికో ఒకరికి ఫ్రాక్చర్స్ అవటం, లేకపోతే ఎంబాలిజమ్స్ రావటం, లేకపోతే మాల్ అలైన్మెంట్ రావటం, పెయిన్స్ ఉండటం, లేకపోతే నర్వ్ ఇంజరీస్ ఉండటం, ఇవన్నీ కూడా అవుతున్నాయి రోబోటిక్ సర్జరీస్తో. సో no individual is safe in a machine's hands. మనిషిని నమ్మగలుగుతాం కానీ మిషన్స్ ఎప్పుడైనా చేయగలడు. కాకపోతే అసిస్టెడ్ టెక్నాలజీ అంటే ఈ టెక్నాలజీని వాడుకొని క్వాలిటీ ఆఫ్ ద సర్జరీస్ని పెంచుకోవడానికి వి డోంట్ డినై దట్. కానీ రోబోటిక్స్ అనేవి ఇంకా ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ హియర్. ఎంతమంది హాస్పిటల్స్లో ఎన్ని రోబోట్స్ ఉన్నాయండి? హైదరాబాద్ మొత్తంలో 5 రోబోట్స్ ఉంటాయి. అంటే మిగతా డాక్టర్స్, మిగతా హాస్పిటల్స్ వీళ్ళందరూ వేస్ట్ అన్నా, లేకపోతే వాళ్ళు సర్జరీస్ చేసే వేస్ట్ అన్నా? నో, ఇట్స్ నాట్ దట్. హౌ మెనీ పీపుల్ కెన్ బై రోల్స్ రాయ్స్? హౌ మెనీ పీపుల్ కెన్ బై మర్సిడీస్ బెంజ్? హౌ మెనీ పీపుల్ కెన్ బై కౌంట్ ఆన్ ద ఫింగర్స్ బెంట్లీ? హౌ మెనీ పీపుల్ కెన్ బై? అట్లా మనకి ఏంటంటే టైం టెస్టెడ్, వాట్ ఈజ్ ప్రూవెన్ ఈజ్ స్టిల్ మాన్యువల్ సర్జరీస్ ఆర్ గుడ్. కాంప్లికేటెడ్ నీ రీప్లేస్మెంట్స్లో నావిగేషన్ సిస్టమ్, రోబోట్స్ ఆర్ ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైం. యా, అంటే ఇందాక పిఆర్పీస్ విషయంలో మీరు ఒకటి చెప్పారు, ఏంటంటే కాస్ట్తో సహా చెప్పారు ఎంత అవుతుంది ఏంటి. మరి ఈ రీప్లేస్మెంట్స్ విషయంలో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్ ఎంత అవుతుంది అంటారు? చూడండి, రీప్లేస్మెంట్స్ డిపెండింగ్ ఆన్ వాట్ ప్లేస్ యూ థింక్. ఓకే, నీలోఫర్ చాయ్ మీరు అక్కడ లకడీ కప్పుల్లో తాగితే 10 రూపాయలు. ఓకే, హైటెక్ సిటీలో తాగితే అదే 150 రూపాయలు. అదే చాయ్, అదే ఇది ప్లేస్ని బట్టి కాస్ట్ మారిపోతుంది. సో యావరేజ్ కాస్ట్ 1.7 lakhs నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ డిపెండింగ్ ఆన్ ద ప్లేస్ అది ఇంకొక 1 లక్ష రూపాయలు ప్లేస్ని బట్టి పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అందరికీ మంచి షో కావాలి, ఇప్పుడు 5-star హోటల్కి వెళ్ళి ఇడ్లీ తింటే ఎంత అండి? 500 రూపాయలు కడతాం, దోశ 500 కడతాం. సో బట్ అదే దోశ బయట కూడా ఇంకా మంచి దోశలు దొరుకుతాయి, కానీ సో దేని ఫీలింగ్ దాంది. సో ఇది ప్లేస్ వేరియబుల్ అనమాట, బట్ యావరేజ్ కాస్ట్ ఇస్ అరౌండ్ 1.8 lakhs, 7 to 8 lakhs. అండ్ టెక్నాలజీ ఇంత ఎవాల్వ్ అవుతుంది, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రోబోటిక్ టెక్నాలజీ అని చెప్పేసి. కాకపోతే ఇందాక మీరు చెప్పేటప్పుడు ChatGPT డాక్టర్స్ అని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నారు కదా, అది దాని గురించి కూడా కాస్త వివరంగా చెప్తే బాగుంటుంది కదా సార్. లో బ్యాక్ పెయిన్ అని కొట్టండి ఒకసారి. ఓకే, కొడితే రీజన్స్ ఏదో తల తోక లేకుండా రీజన్ ఇస్తుంది, 4-5 రీజన్స్. కానీ లో బ్యాక్ పెయిన్ కెన్ కమ్ ఫర్ వేరియస్ రీజన్స్. కాజెస్ ఆఫ్ లో బ్యాక్ పెయిన్ అని కొట్టండి ChatGPTలో. సో నేను కూడా ఏమొచ్చిందండి, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వరల్డ్ వైడ్, ఇట్స్ ఎ రేంజ్ ఫ్రమ్ ఎన్ ఏ డల్ కాన్స్టెంట్ ఏక్ టు ద సడన్ షార్ప్ పెయిన్ అండ్ మెకానిక్. అండ్ దీంట్లో మోస్ట్ కామన్గా వచ్చేది మెకానికల్ అని వచ్చింది, మెకానికల్ కాసెస్. అందులో డిఫరెంట్ టైప్స్ ఇచ్చాయి, ట్రామాటిక్ కాసెస్, నాన్ స్పైనల్ రిఫర్డ్ పెయిన్, ఇన్ఫ్లమేటరీ అండ్ సిస్టమాటిక్ కాసెస్, రిస్క్ ఫ్యాక్టర్స్, ఇలాంటివన్నీ వచ్చింది. అసలు
ఏ ఒక్కటి కూడా ట్రూ ఇండికేషన్ వాడు చెప్పలేదు కదా, వేగ్గా. ఓకే, చాట్ జీపీటీలు ఇవన్నీ ఏంటంటే వన్ షుడ్ బి అవేర్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, నేను 15 సంవత్సరాలు మెడిసిన్ చదువుకొని ఒక 15,000 పేజీలో 20,000 పేజీలు చదువుకొని నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ వ్యాలిడేట్ చేసుకుంటానికి, కామన్ మ్యాన్కి తెలుసుకుంటానికి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు చదువుకొని వస్తారు, ఓకే బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది, అంతేగాని వాళ్ళని కేటగరైజ్ చేసేసుకొని మనకి బికాజ్ మనం మెకానికల్ పని చేస్తున్నాం కాబట్టి మనకు మెకానికల్ పెయిన్ వచ్చింది అనుకొని డిసైడ్ అవ్వద్దు. ఒక వేగ్ ఐడియా కోసం ఎందుకు రీజన్ అనేది ఇన్ఫర్మేషన్ అందరికీ కావాలిగా. రాకెట్ ఎట్లా ఎగురుతుందంటే ఒకప్పుడు తెలిసిన వాడే చెప్తారు. ఇప్పుడు మనకి క్యూరియాసిటీ ఉంటుంది, ఎట్లా ఎగురుతుంది రాకెట్ నాకు తెలుసుకోవాలంటే వాడికి ఏదో కావాలి కదా ఇన్ఫర్మేషన్. టూ మచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ టు ద పీపుల్, బట్ హూ ఈజ్ వ్యాలిడేటింగ్ దీస్ ఇన్ఫర్మేషన్స్? ఆ మధ్య ఏదో ఒక డైట్ వచ్చేసింది, చాలా ఫేమస్ డైట్. అది మొత్తం కొవ్వే తినండి, కొవ్వు కరిగించుకుంటానికని ఏదో ఒక డైట్ వచ్చింది, ఫేమస్ డైట్. ఆ తిన్న వాళ్ళందరూ లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో పడిపోయారు చాలామంది. ఓకే, హూ హాజ్ వ్యాలిడేటెడ్ దట్? అతను డాక్టరా, లేకపోతే ఒక ప్రొఫెసరా, లేకపోతే ఏదైనా యూనివర్సిటీ వ్యాలిడేట్ చేసిందా ఈ డయటు, లేకపోతే న్యూట్రిషనల్ బాడీ, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, లేకపోతే ఫుడ్ సేఫ్టీ, వీళ్ళు వ్యాలిడేట్? నో. ఇండియాలో ఎవడన్నా ఏదైనా చెప్పచ్చు, ఎనీ వన్ కెన్ టాక్ ఎనీ షిట్, బట్ నమ్మటానికి ప్రజలు ఉన్నంత మటుకు ఏముందండి. ఓకే, సో వ్యాలిడేషన్ ఈజ్ ద కీ. వ్యాలిడేషన్ లేనంత మటుకు ఏది నమ్మద్దు. అండ్ సార్, ఫుట్వేర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద మన నీడ్ ఎవ్రీథింగ్. అవును. సో వాట్ కైండ్ ఆఫ్ ఫుట్వేర్ మనం యూజ్ చేయాలి నార్మల్గా? ఫుట్వేర్ చాలా కీ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఓకే, మెయిన్ ఏంటంటే మనకు సరిపడా, మన పాదానికి సరిపడా ఉండే ఫుట్వేర్ వేసుకుంటాం, మెత్తగా ఉండే ఫుట్వేర్ వేసుకుంటాం. అండ్ ఆల్వేస్ ఎక్కువ హై హీల్స్, పాయింటెడ్ ఇవి ఎక్కువ వేసుకోకూడదు. బట్ జనరల్గా కంఫర్టబుల్గా ఎక్కువ దూరం నడవగలిగే చెప్పులు వేసుకుంటాం, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మనది ట్రాపికల్ కంట్రీ కాబట్టి మనకి ఎక్కువ చెమట పడుతూ ఉంటుంది కాబట్టి ఈ సింథటిక్, ఆర్టిఫిషియల్, సింథటిక్ అంటారు, ఈ సింథటిక్ ఫుట్వేర్ ఎక్కువ వేసుకోకూడదు. ఎనీథింగ్ న్యాచురలీ యాస్పిరేటెడ్, న్యాచురల్ లెదర్స్, లెదర్ ఈజ్ స్టిల్ గుడ్ ఎందుకంటే ఇట్స్ న్యాచురల్ ఇది కాబట్టి. న్యాచురల్ లేటెక్స్ రబ్బర్, ఓకే, లేటెక్స్ రబ్బర్ ఈజ్ గుడ్ బట్ అగైన్ నాట్ సింథటిక్. సో కాబట్టి ఇవన్నీ కొంచెం ప్రికాషన్స్ తీసుకొని, బట్ అగైన్ మళ్ళీ ఫుట్వేర్లో కూడా ఫుట్లో కొన్ని రకాల, ఒక్కొక్క ఫుట్ ఒక్కొక్క రకం అండి. ఒక్కొక్క ఫుట్కి ఒక్కొక్క ఫుట్వేర్ సెట్ అవుతుంది. ఎందుకు ఇన్ని షాపులు, ఇన్ని రకాలు ఉన్నాయి. అండ్ బట్ అట్ ద సేమ్ టైం ఏది కూడా అగైన్ వ్యాలిడేటెడ్ కాదు. ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండ్స్, మాది బెస్ట్ షూ 10,000, 20,000, 30,000, ఏం కాదు. 20,000, 30,000 షూస్ కొనుక్కున్నాడు, వారం రోజుల్లో నొప్పులు వచ్చేసి ఆ షూస్ పారేసిన రోజు కూడా ఉంది. అదే మనం పోయే చిన్న రోడ్డు పక్కన చిన్న స్లిప్పర్లో 100 రూపాయలు, 150 రూపాయలు కంఫర్టబుల్గా నడుస్తాం. సో ఇట్ ఈజ్ ఇండివిజువల్ ఫుడ్ డిపెండెంట్. వేసుకుని ముందు నడిచి కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ వేసుకోవాలి, టైట్ షూ వేసుకోవద్దు, మరీ లూజ్ షూ వేసుకోవద్దు. ఆ ఫిట్ అనేది చూసుకొని మెజర్ చేసుకొని వేసుకుంటే బెటర్. ఓకే, సో కరెక్ట్ కంఫర్ట్కి తగ్గట్టే వెళ్ళిపోవాలి, కానీ బ్రాండ్కి తగ్గట్టు అంతే. ఇట్స్ ఆల్వేస్ కంఫర్ట్. న్యాచురల్ ఎర్గనామిక్స్ అనేది మీరు ఫుట్వేర్ తీసి నడిస్తే మీ ఫుట్ ఎక్కడెక్కడ ప్రెషర్ పడుతుందో అది న్యాచురల్ ఎర్గనామిక్స్. ఓకే, ఒకప్పుడు బేర్ ఫుట్ అయి నడిచేవాళ్ళు కదా. అవును, ఎక్సలెంట్ వే. దిస్ అన్ యాక్యుప్రెషర్ దాంతో అవుతుంది. యాక్యుప్రెషర్ వల్ల మీ బాడీలో రకరకాల ఆర్గాన్స్ స్టిమ్యులేట్ అవుతాయి. ఇట్స్ వెరీ గుడ్. బట్ బేర్ ఫుట్ మనం నడవలేం కదా ఈ రోజుల్లో. ఎందుకు సార్ నడవలేము అంటే ఇంట్లో కూడా మనము చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం కదా. అది పిల్లలు, ఎస్పెషలీ చిన్న చిన్న పిల్లలకు కూడా మనం చెప్పులు వేసి నడిపిస్తున్నాం. నాట్ గుడ్. న్యాచురల్ ఫుట్, గ్రౌండ్, భూమి అనేది మన బాడీకి తాకటం వల్ల కొన్ని ఎనర్జీస్ పాస్ అవుతాయి, సర్టెన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇవవుతాయి, డిరైవ్ అవుతాయి. అందుకని నా ప్రకారం ఎక్కడో చోట మనం బేర్ ఫుట్ నడిస్తే మంచిది. ఓకే, అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ బేర్ ఫుట్ నడుస్తారు కదా, అట్లాగా మనం ఇంట్లో ఉన్న అట్లీస్ట్ చెప్పులు లేకుండా నడిస్తే మంచిది. కానీ అది మాత్రం ఇప్పుడు మానేశారు. ప్లీజ్ అన్నీ చెప్పుకుంటానికి బాగానే ఉంటుంది, ఎవరు అడాప్ట్ చేయట్లేదు కదా. ఇట్స్ గుడ్. బట్ అట్లీస్ట్ ఒకటండి, ఏమైనా కొన్ని నిజాలు, కొన్ని థింగ్స్ అనేవి ప్రజలు తెలుసుకోవాలి. కాన్స్టెంట్గా మనం వాళ్ళకి బొంబాట్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏదో ఒక రోజు ఎక్కడో చోట 1% ట్విస్ట్ అవుతారు. దట్ ఈస్ ఇనఫ్. యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద 100% చేంజ్ టు హ్యాపెన్. That may not happen also, but that 1% who changes also, it's good enough. ఒక్కరు మారినా హ్యాపీ. అంతే, ఒక్కరు మారినా చాలు. దట్స్ మోర్ దెన్ ఎనఫ్. మన పార్ట్ మనం చేసాము. స్లీపింగ్ పొజిషన్స్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా అంటుంటాం. అది గట్ హెల్త్కైనా లేకపోతే మన జాయింట్స్కైనా, ఎవ్రీథింగ్. సో ఏ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అనేది కూడా పడుకుంటే బెటర్ అంటారు?
అది ఇండివిజువల్. చాలామంది రకరకాలుగా పడుకుంటారు, బోర్లో పడుకుంటారు, వెనుకలో పడుకుంటారు, లెఫ్ట్ పడుకుంటారు, రైట్ పడుకుంటారు. బట్ మోస్ట్ అంటే అన్నిట్లోకి బెస్ట్ పొజిషన్ స్లీపింగ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఎందుకంటే వైటల్ ఆర్గాన్స్ అన్ని లెఫ్ట్లో ఉంటాయి కాబట్టి యువర్ హార్ట్, తర్వాత ప్యాంక్రియాస్, తర్వాత గట్ మెయిన్ యూనో ఇవన్నీ కూడా లెఫ్ట్లో ఉంటాయి కాబట్టి లెఫ్ట్లో పడుకుంటాం అనేది మంచిది అంటారు. ఓకే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ డేటా దట్ కుడి పక్కన పడుకున్న వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, పొల్లుగా పడుకున్న వాళ్ళు ఎట్లా ఉంది అనేది ఐ హ్యావ్ నో ఐడియా. బట్ ఓవరాల్ లెఫ్ట్ ఈస్ బెటర్. మ్యాట్రసెస్ పరంగా ఈ మధ్య ఒకటి మాత్రం దాంట్లో పేరు బాగా వాడేసుకుంటున్నారు. ఎవరెవరు వాడేసుకున్నారు వాళ్ళు మాకు రాయల్టీ ఇవ్వాలి. ఆర్థో అని పెట్టుకున్న ప్రతివాడు స్కామ్ అండి. అది ఏమి లేదు. ఆర్థో అని ఎవరు ఏ డాక్టర్ వెళ్ళి ఈ మ్యాట్రెస్ పైన పడుకుని బాగుండని. ఇన్ ద ఎండ్ ఒకటి మన న్యాచురల్గా మన బాడీకి ఒక కాంటోర్ ఉంది. ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక బంపు, ఇక్కడ ఒక బంపు, ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక బంపు. ఓకే, దెన్ ఇక్కడ ఒక కర్వ్, ఇక్కడ ఒక బంపు. ఇట్లా ఈ బంప్ కర్వ్ మెయింటైన్ అవ్వటం ఇంపార్టెంట్. మరీ సాఫ్ట్లో ఏమవుతుంది, మొత్తం కుదించుకుని లోపలికి వెళ్ళిపోతాం. మరీ హార్డ్లో ఏమవుతుంది, ఈ బంప్స్ కర్వ్స్కి మనకి ప్రెషర్ సపోర్ట్ దొరకదు. ఓకే, సో ఇట్స్ ఇంపార్టెంట్ దట్ న్యాచురల్ కర్వేచర్కి సపోర్ట్ దొరికేయటం. సో నేను ఎప్పుడు సజెస్ట్ చేసేది ఏంటంటే మీడియం ఫర్మ్ మ్యాట్రిస్లు చాలా బెస్ట్. మీడియం ఫర్మ్ న్యాచురల్ లేటెక్స్ కానీ ఫోమ్ కానీ ఇట్స్ ఓకే, అది ఆల్వేస్ బెటర్. డోంట్ గో ఫర్ టూ సాఫ్ట్ మ్యాట్రిసెస్ ఆర్ టూ హార్డ్ మ్యాట్రిసెస్. అంటే రీసెంట్గా చూస్తుంది ఏంటంటే పబ్లిసిటీ అయితే వివత్సంగా చేస్తున్నారు. ఏంటంటే మనం పడుకున్నామంటే పక్కన వాళ్ళతో కూడా డిస్టర్బెన్స్ అనేది రాదు. ఏవో అంటే మెమరీ ఫోమ్స్ అని చాలా మటుకు అడ్వర్టైజ్ చేస్తున్నారు. కానీ మెమరీ ఫోమ్స్ నేను అబ్జర్వ్ చేస్తాను మటుకు చాలా మంది సఫర్ అవుతున్నారు యాక్చువల్లీ. మెరీ పీపుల్ సర్వైకల్ పిల్లోస్, కాంటోర్డ్ పిల్లోస్ అవి వాడిన ప్రతి వాళ్ళు ఎవడు కంఫర్టబుల్గా పడుకోవట్లేదు. సో నేను చెప్పేది అదే, బట్ మీడియం వాటికి ఫ్యాన్సీ థింగ్స్, ఫ్యాన్సీ మ్యాట్రెస్లు ఏం అక్కర్లా. వెళ్ళినప్పుడు ఒక చిన్న సింపుల్ టెస్ట్ చెప్తాను. ఓకే, మ్యాట్రెస్ కొనాలనుకునే వాళ్ళు వాళ్ళు కానీ లేడీస్ కానీ చేయి ఆపుకొని ఈ ఫోర్ ఆర్మ్ అని ఫీల్ అవ్వమనండి. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ అన్ అబ్సల్యూట్ ఫర్మ్. ఎలా ఫీల్ అవుతుంది నీకు? ఇది ఈ ఫర్మ్నెస్ ఈజ్ ఐడియల్. ఓకే, ఇది సాఫ్ట్, ఇది నాట్ గుడ్. సాఫ్ట్ కావాలనుకున్నాడు ఫీల్ దిస్ అండ్ ఫీల్ ద పిల్లో. ఓకే, ఫర్మ్ కావాలనుకున్న ఫీల్ ఇట్ అండ్ ఫీల్ ద మ్యాట్రెస్. సింపుల్ టెస్ట్, అందరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు ఎంత ఫర్మ్గా ఉందో అదే ఫర్మ్ మ్యాట్రెస్ వాడండి సరిపోతుంది. ఫోర్ ఆర్మ్ మజిల్స్ ఆర్ ఎక్సలెంట్ టు టెస్ట్. నేను చేతులతో బాగా పనిచేస్తాం కదా. ఈ టెస్ట్ అది బాగుంది సార్, మీరు వెళ్ళి ఒక ట్రై చేయండి ఈసారి. షూర్ సార్. ఓకే, అండ్ నైస్ సార్. కాకపోతే ఇంకా దీని గురించి మాట్లాడుకోవాల్సినట్టు ఇంకా చాలా ఉండిపోయాయి. అయితే టైం కన్స్ట్రెయిన్స్ ఇంకా మాట్లాడలేకపోయాను. ముందు మన ప్రోగ్రామ్ ముందు పూర్తిగా చూసేవాళ్ళని చూద్దాం ముందు. ఇట్స్ ఓకే అండి. ఒకటి థ్యాంక్స్ టు ఐ డ్రీమ్స్ ఫర్ కాన్స్టెంట్లీ ఎంగేజింగ్ ఇన్ సోషల్ అవేర్నెస్, హెల్త్. ప్రజలకు కూడా ఒకటే మెసేజ్ ఏంటంటే హెల్త్ అనేసరికి అందరూ అలా స్క్రోల్ చేసేస్తున్నారు, కానీ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మేము అన్నీ వదిలేసుకొని మీరు అన్నీ వేరే ఎంటర్టైన్మెంట్ చేసుకోకుండా ఒక గంట సేపు మీకోసం అంటే ప్రజల కోసం మనం ఈ స్పెండ్ చేస్తున్నాం చూసారా, ఇది మన సాక్రిఫైస్ టువర్డ్స్ దెమ్. ఈ సాక్రిఫైస్ని వాళ్ళు ఒక్కళ్ళన్నా గ్రహించి ఇది ఒక 10 మందికి షేర్ చేస్తే సొసైటీ చాలా హెల్తీగా అవుతుంది. రైట్ సార్. ఇప్పుడు మనం ఏదైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ మాట్లాడుకొని హీరోతో వెళ్ళిపోయింది, లేకపోతే ఆ హీరోలు ఇద్దరు కలిసి ఇంకో హీరోయిన్తో వెళ్ళిపోయారు, ఇవన్నీ అంటే మొత్తం 1 మిలియన్ వ్యూస్ కొట్టేస్తారు. నెక్స్ట్ టైం అలా టైటిల్ పెట్టండి, డాక్టర్ గారు ఒక హీరోయిన్ అని చెప్పి ఫుల్ విజువల్స్. బట్ ద థింగ్ ఏంటంటే పీపుల్ ఆల్సో ఆర్ ట్యూన్డ్ లైక్ దట్. బట్ మనం ఇచ్చే మెసేజ్ లెట్ ఇట్ గో టు పీపుల్ అండ్ దెన్ ఒక 10 మంది బాగైనా వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పాడ్కాస్ట్ కోటేశ్వర్ ప్రసాద్ గారితో ఎలా ఉండేది ఏంటి అని అనుకున్నాం, కానీ రియల్లీ 1 hour ఎలా నడిచిందో ఏమో అర్థం కాలేదు. అవును కదా, వెరీ ఇన్ఫర్మేటివ్ థింగ్స్ యూ గివెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గారు. ఈవెన్ యూ కెప్ట్ ద పేస్ ఆన్ అండ్ దెన్ ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ స్పీకింగ్. సో బిగ్ థ్యాంక్ యూ టు iDreams and to you. Thank you so much, sir. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.